This conference will now be recorded.
Okay, so good evening, everyone. It's been a long time, no? Yesterday there is no class, and yeah. Okay, let's wait for 2 more minutes and then let's get started, okay? Okay, guys, I think it's 8:04. Probably we have to start. Okay, so I'm sharing my screen. Yeah. So today what we'll be doing is we will continue on and let me know if I'm audible. Just let me know if I'm audible. Please type that in the chat so that I can proceed further. Or anyone can unmute and speak. I see Noor audio is not joined. Noor's audio is not seen. Um, can someone type that in the chat? Is my voice audible to you? Okay, thanks. I got the messages. Fine. So let's go back into the session. So మనం ఏం చెప్పుకున్నాం last time we dealt with JMS. Okay. So ఈ రోజు మనం three different concepts చెప్పుకుంటున్నామండి. So it's very very small concept. So మీరు మరి ఎక్కువ టెన్షన్ పడక్కర్లేదు. Okay. So let me put my phone on mute. Yeah. So, JMS లో మనం we have discussed the four major operations. One is publish, ఎలా మనం మెసేజ్ ని క్యూ లోకి పంపించాలో, ఆ తర్వాత ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలో, ఓకే ఆన్ న్యూ మెసేజ్ అంటే ఆటోమేటిక్ గా ఎలా కన్జ్యూమ్ చేసుకోవాలి బై పుట్టింగ్ on your message in the source section. Okay. And also we have say publish consume. Publish చేసి consume అయ్యాక payload ని ఎలా తీసుకుంటుందో చూసాం. So all the four scenarios we have covered. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే acknowledge. ACK అంటే acknowledge. ఓకే acknowledge ఆపరేషన్. acknowledge అంటే ఇంగ్లీష్ లో మీనింగ్ ఏంటంటే whenever they say something, ఓకే మీరు చాలా బాగా చేశారు అని చెప్పినప్పుడు యూ హ్యావ్ టు థ్యాంక్ దెమ్ కదా సో ఏదైనా చేసినప్పుడు you usually react to that particular statement. So you admit that statement, or when you receive that statement, you call it as acknowledgement. ఓకే ఇంగ్లీష్ లో మీనింగ్ అది సో మీరు ఏదైనా వర్డింగ్ చూసిన వెంటనే గో విత్ ద వర్డ్ అండి ఆ వర్డ్ మీనింగ్ ఏంటో ఫస్ట్ కనుక్కుంటే మీకు ఫంక్షనాలిటీ అర్థమైపోతుంది ఓకే ఎక్నాలజ్ అంటే ఏదైనా తీసుకున్నప్పుడు మెసేజ్ ని రిసీవ్ చేసుకున్న రిసీవ్డ్ అని చెప్పేది ఒక రివర్స్ లో మెసేజ్ ఇచ్చేది ఎక్నాలజ్మెంట్ అంటారు ఓకే ఇప్పుడు ఈ క్యూ లో కొన్ని మెసేజెస్ నేను ప్రింట్ చేస్తాను ఐఎమ్ యునో ఇది మీకు తెలుసు కదా ఎలా చేయాలో యా ఇది ఓపెన్ చేయాలి బ్యాచ్ జాబ్ రన్ చేసి తర్వాత సి లుక్ ఎట్ దిస్ ఓకే
ఐఎమ్ పుట్టింగ్ 5 మెసేజెస్ ఇన్ ద క్యూ. ఓకే, అన్ని హెలో అనే పెడతాను. some message I'm giving, okay, and then sending it into the queue. Okay, so ఒక్క నిమిషం, ఇలా క్యూలో సెండ్ చేసినంటే 5 మెసేజెస్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇక్కడ చూస్తే నేను ఆల్రెడీ డిప్లాయ్ చేశానండి. ఓకే, డిప్లాయ్ చేశాను. సో మీకు యూజువల్ గా ఏమవ్వాలి, ఒక్కొక్క మెసేజ్ అనేది ప్రాసెస్ అవుతున్నప్పుడు ఇక్కడ ఒక్కొక్క మెసేజ్ అనేది ఈ మెసేజ్ డీక్యూడ్ లోకి వెళ్ళి ఇక్కడ 5 మెసేజెస్ 5 టైమ్స్ రన్ అయిన తర్వాత ఇక్కడ 0 వస్తుంది కదా. కానీ ఇక్కడ అలా జరగదు. ఎందుకంటే ఎప్పుడైనా లిజనర్ ను ఓపెన్ చేయండి, ఇది ఓపెన్ చేయండి, ఓపెన్ చేస్తే ఇక్కడ ఎక్నాలెడ్జ్మెంట్ మోడ్ అని ఉంటుంది. నేను కావాలనే మాన్యువల్ ని పెట్టుకున్నాను. ఎప్పుడైనా మాన్యువల్ అని పెట్టారంటే మీరు అప్రూవల్ చేసే వరకు ఆ మెసేజ్ అనేది అలానే ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మీకు కళ్ళ ముందు చూపిస్తాను. ఐ షో యూ ఆన్ స్పాట్. ఓకే, నెక్స్ట్ కి వెళ్తున్నాను. ఓకే, సెకండ్ మెసేజ్ వచ్చింది, నెక్స్ట్, ఇంకొక మెసేజ్, నెక్స్ట్ నెక్స్ట్ నెక్స్ట్. ఇప్పుడు చూడండి, ఇక్కడ 5 అనేది 0 అవ్వాలి కదా, కానీ ఇక్కడ అవ్వదు. లుక్ ఎట్ దిస్, 5 ఉన్నాయి. ఓకే, అంటే అర్థం ఏంటి, ఇక్కడ మెసేజెస్ వచ్చినా నేను అప్రూవ్ చేయాలి. ఎందుకంటే ఐ హావ్ సెలెక్టెడ్ ద మోడ్ యాజ్ మాన్యువల్. అంతకు ముందు ఇక్కడ ఏమీ ఉండేది కాదు. డిఫాల్ట్ గా సమ్ ఏదో ఎంటీ వాల్యూ ఉండేది, లేదంటే ఇమీడియట్ ఏదో ఉంటది. ఓకే, సమ్ డిఫాల్ట్ వాల్యూస్ ఉండేవి, కానీ నేను కావాలనే మాన్యువల్ కి షిఫ్ట్ చేసుకున్నాను. ఈ డ్రాప్ డౌన్ లో మాన్యువల్ కి షిఫ్ట్ చేసుకున్నాను. ఓకే, అలా చేసుకుంటే ఏమవుతుందంటే ఈ మెసేజెస్ అనేవి పాస్ అవుతూ ఉంటాయి. ఎక్నాలెడ్జ్మెంట్ అనేది మీరు మాన్యువల్ అని ఇస్తున్నారంటే యూ హ్యావ్ టు పుట్ అన్ ACK component and then you have to give the ID. ఓకే, ACK కాంపోనెంట్ ని తీసుకొని ఇక్కడికి వచ్చి పెట్టండి. ఈ ACK కాంపోనెంట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఇట్ ఈస్ ఎక్స్పెక్టింగ్ అన్ ACK ID. ఈ ఐడి అనేది ఎక్కడ వస్తుందంటే అట్రిబ్యూట్ సెక్షన్ లోని వస్తుంది. నేను ఇప్పుడు చూపిస్తాను అట్రిబ్యూట్ సెక్షన్ లో ఏమొస్తుందో. అప్పుడు యూ కెన్ సి అట్రిబ్యూట్స్ సెక్షన్ లోని. ఓకే, ACK ID అనేది వస్తుంది. ఓకే, ACK capital ID, ACK ID. దిస్ ఇస్ కాల్డ్ ఎక్నాలెడ్జ్మెంట్ ఐడి. అంటే మీరు మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మాత్రమే వస్తుంది. మాన్యువల్ అంటే మీరు కావాలని ఇద్దాం అనుకుంటున్నారు కదా, అందుకనే ఆ ఎక్నాలెడ్జ్ అనేది మీరు పెట్టాలి. నాకు మాన్యువల్ కాదు, ఆటోమేటిక్ లేదంటే ఇమీడియట్ అని ఏదైనా ఉన్నప్పుడు మీరు ఇది పెట్టాల్సిన అవసరం లేదు, అసలు ఎక్నాలెడ్జ్ ఐడి రాదు. ఓకేనా, ఎప్పుడైనా మాన్యువల్ అని సెలెక్ట్ చేసుకున్నప్పుడు, అంటే మాన్యువల్ అంటే మీరు అప్రూవల్ చేయాలి అన్న టైంకి మాత్రమే ఈ ఎక్నాలెడ్జ్ ఐడి అనేది జనరేట్ అవుతుంది. ఓకే, మళ్ళీ చెప్తున్నాను, ఈ ఆన్ న్యూ మెసేజ్ లోని ఎక్నాలెడ్జ్ మోడ్ ఉంటుందండి. ఓకే, ఆ మోడ్ మాన్యువల్ ఉన్నప్పుడు మాత్రమే ఎక్నాలెడ్జ్ ఈ పర్టికులర్ కాంపోనెంట్ అనేది మీరు పెట్టుకోవాలి, లేదంటే అవసరం లేదు. ఓకేనా, సో ఇక్కడ నేను ఎక్నాలెడ్జ్ ఐడి ఎక్కడ వస్తుంది, ఇట్ ఈస్ కమింగ్ ఇన్ ద అట్రిబ్యూట్ సెక్షన్, attributes.ackid. ఓకే, నేను ఇప్పుడు సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ రీడిప్లాయ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఈ ఎక్నాలెడ్జ్మెంట్ మీరు చేస్తున్నారు, దీని అర్థం ఏంటి, ప్రతి మెసేజ్ ఏదైతే వచ్చిందో అది తీసుకుంటుంది. ఓకే, ఇట్ ఈస్ రిసీవింగ్. ప్రతి మెసేజ్ అది తీసుకొని ఎక్నాలెడ్జ్మెంట్ ఐడి అది మాన్యువల్ గా ఇస్తుంది, కాబట్టి మనం ఇక్కడ ఇస్తున్నాం. ఆ మెసేజ్ ని నువ్వు ఎక్నాలెడ్జ్ చెయ్యు అంటే అప్పుడే ఇక్కడ నుండి డిలీట్ అవుతుంది అది. ఓకే, ఇంకొక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజ్ ని ఎక్నాలెడ్జ్ చెయ్యు అని మనం చెప్తున్నాం ఇక్కడ, సో అప్పుడే అది డిలీట్ అవుతుంది. ఓకే, సో ఒక 2 minutes ఆగండి, ఇది రీడిప్లాయ్ అయినాక మళ్ళీ ఒకసారి టెస్ట్ చేద్దాం. ఓకే, సో still it's not getting redeployed. So what I'll do is I'll stop it and then redeploy it once again. ఓకే, స్టాప్ చేసి రీడిప్లాయ్ చేస్తాను, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, యా.
Okay guys, so it's still deploying. Let it get deployed. Okay, so how many messages were there here? 5 messages ఉన్నాయి కదా. ఓకే 5 మెసేజెస్ ఉన్నాయి. సో నౌ 5 టైమ్స్ అది ఐటరేట్ అయ్యి అక్నాలెడ్జ్ లోకి వెళ్ళిన తర్వాత అది అక్నాలెడ్జ్మెంట్ ఇది క్రాస్ అయిన తర్వాత ఆ పర్టికులర్ వాల్యూ అనేది డిలీట్ అయిపోవాలి. అప్పుడు 0 వచ్చేయాలి అక్కడ. ఓకే, సో లెట్స్ వెయిట్ ఫర్ దట్ మూమెంట్. ఓకే, సో బిఫోర్ ఇన్స్టెడ్ ఆఫ్ వేస్టింగ్ ఆ టైం నేను ఇంకొక కాంపోనెంట్ చెప్దాం అనుకుంటున్నాను. దాని పేరే రీకవర్ సెషన్. నేను ఒకటి చెప్తున్నాను వినండి. అక్నాలెడ్జ్ రీకవర్ సెషన్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎప్పుడైతే మీరు అక్నాలెడ్జ్మెంట్ మోడ్ మాన్యువల్ అని పెట్టుకున్నారో అప్పుడే మీరు యూజ్ చేయగలరు ఈ రెండు. ఓకే, ఏసీకే అండ్ రికవర్ సెషన్. ఓకే, ఏసీకే ఎందుకు యూజ్ చేస్తున్నాము? లెట్ మీ జస్ట్ ప్రాసెస్ ఇట్. చూడండి, ఇక్కడ అట్రిబ్యూట్ సెక్షన్ లోని అక్నాలెడ్జ్మెంట్ ఐడి అని ఒకటి వస్తుంది, ఏసీకే ఐడి. ఓకే, ఇది ఒక యూనిక్ వాల్యూ వస్తుందండి ఒక్కొక్క దానికి. సో ఇప్పుడు నేను ఇక్కడ నేను చూస్తాను 5 అలానే ఉంది కదా. ఇప్పుడు ఈ ఏసీకే దాటిన తర్వాత 5 వల్ల 4 అవుతుంది. అంటే నేను ఒకటి అక్నాలెడ్జ్ చేశాను. ఓకే, అలా సెకండ్ వన్ ని అక్నాలెడ్జ్ చేస్తున్నాను. ఓకే, అలా థర్డ్ వన్ ని అక్నాలెడ్జ్ చేస్తున్నాను, ఫోర్త్ అక్నాలెడ్జ్ చేస్తున్నాను, ఫిఫ్త్ చేసేసాను. ఇప్పుడు నాకు అక్కడ ఎంత ఉండాలి? 0 ఉండాలి. లెట్ మీ రిఫ్రెష్ ద పేజ్. యా, యూ కెన్ సీ 0. ఓకే, మాన్యువల్ అని పెట్టుకున్నారంటే మీరు ఎక్కడో పక్కన అప్రూవల్ ఇవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏది పడితే అది ప్రోగ్రామ్ రాస్తాను, నా మేనేజర్ కి చూపించకుండా నేను కోడ్ ని ప్రొడక్షన్ లో డిప్లాయ్ చేస్తాను. అప్పుడు ఏమంటారు? నన్నే తిడతారు. నన్ను కాదు, మేనేజర్ ని తిడతారు. బికాస్ ద ప్రాజెక్ట్ ఇస్ లెడ్ బై ది మేనేజర్. కరెక్ట్? సో అలానే ఇక్కడ పర్మిషన్స్ లేకుండా పంపించట్లేదు, అంతే. మెసేజ్ ని పర్మిషన్ లేకుండా పంపించట్లేదు, అలా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వెన్ సంథింగ్ ఇస్ కమింగ్ యూ హ్యావ్ టు అక్నాలెడ్జ్ దట్, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఓకే, సో అందుకనే అక్నాలెడ్జ్ అనేది పెడతారు. అండ్ నెక్స్ట్ థింగ్, రికవర్ సెషన్ ఎందుకు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మధ్యలో ఎర్రర్ వచ్చింది అనుకోండి, ముందున్న మెసేజెస్ అక్నాలెడ్జ్ అవ్వలేదు. ఓకే, ఏదో ఎర్రర్ వచ్చింది, స్టాప్ అయిపోయింది అప్లికేషన్ సడన్ గా. సో అలాంటివి ప్రాసెస్ అవ్వలేనివి, ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు ఏదైనా డెలివర్ అవ్వలేనివి ఈ రికవర్ సెషన్ అనేది ప్రాసెస్ చేస్తుంది. ఈ రెండు చాలా తక్కువ వాడతాము, మిగతా 4 ఆపరేషన్స్ మాత్రమే బాగా ఎక్కువ వాడతాం. కన్జ్యూమ్, ఆన్ న్యూ మెసేజ్, పబ్లిష్ కన్జ్యూమ్. ఈ 4 బాగా గుర్తుపెట్టుకోండి. ఈ 2 యూ కెన్ ఇగ్నోర్. ఓకేనా? సో వీఆర్ డన్ విత్ జేఎంఎస్ టుడే. జేఎంఎస్ అయిపోయిందండి. జేఎంఎస్ క్యూస్ కూడా అయిపోయి, అదే విఎం క్యూ జేఎంఎస్ 2 అయిపోయాయి. నౌ కమింగ్ బ్యాక్ టు ద నెక్స్ట్ కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చెప్పే ముందు నేను ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పడం మర్చిపోయాను. ఓకే, సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే, డేటా వీవ్ లో ఒక చిన్న ఆపరేషన్ ఉంది. సో దట్ ఈస్ కాల్డ్ ది రెడ్యూస్ ఆపరేషన్. ఓకే, దీన్నే రెడ్యూస్ ఆపరేషన్ అంటారు. ఇన్స్టెడ్ ఆఫ్ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ లైక్ దిస్, వాట్ ఐల్ బి డూయింగ్ ఇస్ ఐ టేక్ అ న్యూ పేజ్. ఓకే, సో ఈ రెడ్యూస్ ఆపరేషన్ ఏం చేస్తుందంటే, ఒక చిన్న వేరియబుల్ తీసుకుందాం, వేర్ వి ఇస్ ఈక్వల్ టు, ఓకే, దీనికి చాలా నెంబర్స్ ఇద్దాం, 2, 3, 4 అని ఇద్దాం. ఓకే, ఈ రెడ్యూస్ ఆపరేషన్ ఏం చేస్తుందో చెప్తాను. ఓకే, ఫస్ట్ వేరియబుల్ ని తీసుకున్నాను, విని, రెడ్యూస్ అని ఇక్కడ వస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్పుడు ఇఫ్ యూ సీ హియర్ ఇట్ ఇస్ ఎక్స్పెక్టింగ్ సమ్ ఐటమ్ అండ్ అక్యుములేటర్. ఓకే, గుర్తుపెట్టుకోండి, రెడ్యూస్ ఆపరేషన్ ఎందుకు యూజ్ చేస్తాం అంటే, రెడ్యూస్ అనే పేరులోనే ఉంది, ఏదైనా పెద్ద దాన్ని చిన్న దానికి కన్వర్ట్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరేని ఆబ్జెక్ట్ లా కన్వర్ట్ చేయడానికి. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎరే లోపల చాలా ఉన్నాయి కదా నంబర్స్, అవన్నీ కన్సాలిడేట్ చేసి సమ్ ఇవ్వడానికి, లేదంటే ఒక సింపుల్ స్ట్రింగ్ ఇవ్వడానికి, అలా దానికి ఈ రెడ్యూస్ అనేది వాడతాం అన్నమాట. ఓకే, రెడ్యూస్ కి ఎప్పుడు మీరు ఇవ్వాల్సిన పేలోడ్ ఎరేనే ఇవ్వాలి. ఇక్కడ నేను చూసాను కదా, ఇక్కడ ఎరే ఆఫ్ నెంబర్స్ ఇచ్చాను, ఎరేనే ఇచ్చాను. రెడ్యూస్ విల్ ఆల్వేస్ యాక్సెప్ట్. ఓకే, నేను ఇక్కడ మళ్ళీ రాస్తాను, ఇన్పుట్ ఎరే ఇవ్వాలి. ఓకే, అవుట్పుట్ ఏదైనా చిన్న సింపుల్ ఏదైనా అవ్వచ్చు. అవుట్పుట్ ఇప్పుడు ఎరే ఆఫ్ నంబర్స్ ఇచ్చాను, బయటకు వచ్చేది నంబర్ అవుతుంది. ఓకే, ఎరే ఆఫ్ ఇక్కడ నేను చూడండి, ఎరే ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాను, బయటకు వచ్చేది ఆబ్జెక్ట్ అవుతుంది, అట్లా అన్నమాట. Okay, so based on the the data type you give, the same data type will be coming out. Output ఆ విధంగా వస్తుంది అన్నమాట. ఓకే, యూ గాట్ మై పాయింట్. సో ఒక దానికన్నా తక్కువ లెవెల్లో వస్తుంది. ఇప్పుడు ఎరే కన్నా తక్కువ ఏంటి ఇక్కడ? ఆబ్జెక్ట్, అలా అన్నమాట.
ఓకే, సో 1 స్టెప్ బిలో ఇట్ విల్ నాట్ గివ్ ఎర్రే అవుట్. ఇప్పుడు మీకు మ్యాప్ ఏంటి, ఎరే యాక్సెప్ట్ చేస్తుంది, బయటకు వచ్చేది కూడా ఎరేనే. సేమ్ మ్యాప్ లానే రెడ్యూస్ కూడా వర్క్ అవుతుంది, కానీ ద డిఫరెన్స్ ఇస్ ఇన్పుట్ అనేది అరే తీసుకుంటుంది, బయటకు వచ్చేది ఆబ్జెక్ట్ ఆర్ ఎనీ అదర్ ద డేటా టైప్ ఆఫ్ దట్ పర్టికులర్ కంటెంట్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఇక్కడ మీరు ఇక్కడ చూసినట్లయితే అవుట్పుట్ కెన్ బి ఫర్ నౌ ఐఎమ్ గివింగ్ ఆబ్జెక్ట్. ఓకే, గివింగ్ ఆబ్జెక్ట్ ఫర్ నౌ. ఇప్పుడు చూడండి, వి రెడ్యూస్ అని పెట్టిన తర్వాత ఇక్కడ ఐటమ్ అక్యుములేటర్ అని అడుగుతుంది. ఓకే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రెడ్యూస్ కి ఇది ఐటమ్ అక్యుములేటర్ అంటే దిస్ ఇస్ విత్ పారామీటర్స్. ఓకే, వితౌట్ పారామీటర్స్ మళ్ళీ మీకు తెలుసు డాలర్, డబుల్ డాలర్. ఓకే, ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఐటమ్ వస్తుంది, తర్వాత అక్యుములేటర్ వస్తుంది. అక్యుములేటర్ అంటే ఏంటో నేను తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి ఈ సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి, ఐటమ్, అక్యుములేటర్. ఓకే, రెడ్యూస్ కి ముందు వచ్చే పేలోడ్ ఎప్పుడు అరేనే ఇవ్వాలి. ఓకే, అండ్ ఇప్పుడు నేను ఇక్కడ ఐటమ్ అని ఇస్తే ఏం వాల్యూ వస్తుందో చూద్దాం. 4 అని వస్తుంది. అంటే ఏంటి, ఇఫ్ లాస్ట్ వాల్యూ ఐటమ్ తీసుకుంటుంది. ఓకే, ద లాస్ట్ వాల్యూ ఇస్ టేకెన్ బై ది ఐటమ్. అక్యుములేటర్ ఏం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. అక్యుములేటర్ ఏం తీసుకుంటుంది? did some mistake. ఓకే, ఏ ఈస్ మిస్సింగ్. ఓకే, అక్యుములేటర్ అనేది ఫస్ట్ వాల్యూ తీసుకుంటుంది. ఇట్ ఈస్ టేకింగ్ ద ఫస్ట్ వాల్యూ, బట్ దిస్ ఇస్ టేకింగ్ ద లాస్ట్ వాల్యూ. బట్ ఐ టోల్డ్ యూ, ఈ రెడ్యూస్ అనేది అరేస్ కి ఆపరేట్ చేస్తుంది. అంటే అక్యుములేటర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ వాల్యూ ఇక్కడ వచ్చినా మీకు ఐటమ్ ప్లస్ అక్యుములేటర్ అలా ప్లస్ చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఫస్ట్ తీసుకుంటుంది, సెకండ్ తీసుకుంటుంది, అలా అంటే ఐటరేట్ అవుతుంది అనమాట. ఈ అరేలోని ఐటరేట్ అయ్యి ఏదైనా ఆపరేషన్ కి యాడ్ చేస్తుంది, సబ్ట్రాక్ట్ చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది, అట్లా చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీ ఎదురుగా చూపిస్తాను. అక్యుములేటర్ ప్లస్ ఐటమ్. ఓకే, ఏం చేస్తుంది, 10 అని ఇచ్చింది అంటే 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4. ఓకే, అక్యుములేటర్ 1 తో స్టార్ట్ అయ్యి 1 ప్లస్ 2 ప్లస్ 3 ప్లస్ 4 అంటే ఏంటి, ఐటమ్. ఓకే, సో ఫస్ట్ నుండి లాస్ట్ వరకు యాడ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే, అలానే నేను ఇప్పుడు మల్టిప్లై చేస్తాను. ఓకే, సో అక్యుములేటర్ పేరులోనే ఉంది, అక్యుములేటర్ ఇస్ అక్యుములేటింగ్ ఫ్రమ్ ఫస్ట్ టు ద లాస్ట్. అంటే ఐటమ్ ఎక్కడ ఉందో అంతవరకు అది వాట్ యు సే ఆపరేషన్ ని ప్రాసెస్ చేస్తూ వెళ్ళింది. ఓకే, యూ గాట్ మై పాయింట్. సో ఇప్పుడు మనం ఇప్పుడు చూసింది ఏంటి, విత్ పారామీటర్స్ చూసాం. ఓకే, సో దీనికి మనం వాట్ విల్ గివ్, ఒక నిమిషం, ఐటమ్ పారామీటర్స్ అని ఇద్దాం. సారీ పారామీటర్స్ అని ఇద్దాం. ఓకే, అంటే మీకు ఈజీగా అర్థం అవడానికి నేను చెప్తున్నాను. ఓకే, I don't understand, this is not working or not. ఓకే, సో ఇక్కడ చూడండి, విత్ పారామీటర్స్ అని ఇస్తాను నేను మీకు అర్థం అవడానికి. దీన్ని నేను ఇలా డబుల్ కోట్స్ లో పెడితే మీకు కలర్ వేర్ అవుతుంది అనమాట. ఓకే, విత్ పారామీటర్స్ అంటే ఐటమ్ అక్యుములేటర్ యూస్ చేస్తాం. ఇప్పుడు వితౌట్ పారామీటర్స్ ట్రై చేద్దాం. ఓకే, I am copy pasting the same thing here. Without parameters ఏంటంటే ఏం లేదు, సేమ్ డాలర్, డబల్ డాలర్ సేమ్ అలానే వస్తుంది. వి రెడ్యూస్ అని యాడ్ చేస్తారు. ఓకే, వి రెడ్యూస్, వాట్ యు విల్ బి యాడింగ్ హియర్, ఫస్ట్ ఎప్పుడు డాలర్, అంటే ఐటమ్ వాల్యూ ఎప్పుడు డాలర్, ఇక్కడ డాలర్. కానీ నేను ఇక్కడ ఏం రాశాను, అక్యుములేటర్ ఇంటూ ఐటమ్ అని రాశాను. ఓకే, మీరు రివర్స్ లో రాసినా పర్లేదు, నో ప్రాబ్లం. ఓకే, నేను ఈ పైన ఉన్న సీక్వెన్స్ బట్టి రాస్తాను. అక్యుములేటర్ కి ఏమి ఇవ్వాలి, డబల్ డాలర్ ఇవ్వాలి. ఓకే, సో డబల్ డాలర్ ఇంటూ డాలర్, అంతే. ఓకే, సో సెకండ్ డబల్ డాలర్ అంటే అక్యుములేటర్, డాలర్ అంటే ఐటమ్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో it is used for converting an array of elements, I mean anything, into the element, a particular element. ఓకే, సో ఇక్కడ నంబర్స్ ఉంటే ఆ నంబర్ కింద నేను ఆపరేషన్స్ చేసుకొని కన్వర్ట్ చేయొచ్చు. ఒకవేళ array of objects ఉంటే array of objects కాకుండా ఓన్లీ ఆబ్జెక్ట్ ఒక్కటే సింగిల్ గా కన్సాలిడేట్ చేసి, ఈ 3 మెసేజ్లు కన్సాలిడేట్ చేసి ఇవ్వచ్చు. ఓకే, అది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఓకేనా, సో ఇప్పుడు ఒకసారి చూడండి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే వితౌట్ పారామీటర్స్ చూసాం కదా, ఇప్పుడు అరే టు ఆబ్జెక్ట్ కన్వర్షన్ చూద్దాం.
ఆ తర్వాత మనం ముందు స్లైడ్కి వెళ్దాం, అరే టు ఆబ్జెక్ట్ కన్వర్షన్. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ డేటా వేవ్ అనేది మళ్ళీ మర్చిపోతూ ఉంటారు. సో యూ గో త్రూ the functions that I told you before and also keep on practicing. We are almost coming to the end of the course. Okay, probably in 10 or 15 days it will be ended. సో మీరు ఏం చేస్తారంటే అందుకనే నేను అసైన్మెంట్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు, ముందంతా చూసుకునేసరికి మీకు అయిపోతుంది చాలా. సో అవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అరే నుండి ఆబ్జెక్ట్ కి కన్వర్ట్ చేయడం ఎట్లాగా? అరే అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఇది ఎక్కడుంది, ఈ అరే ఎక్కడుందో చెప్తారా? వేరియబుల్ లో ఉందా, ఎక్కడుంది? ఎనీవన్? Where is the array placed? మీరు మాట్లాడుతున్నారా? నాకు వినిపించట్లేదు. Payload. Very good. Payload. Very good. So it is in payload, right? Payload తర్వాత ఏం చేయాలి మనం? రెడ్యూస్ ఆపరేటర్ అనేది అప్లై చేయాలి. రెడ్యూస్ అని నేను అప్లై చేస్తున్నాను. ఓకే, సో వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ ఇస్, నేను ఈ మూడింటిని కన్కాటినేట్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ మొత్తాన్ని. ఓకే, మొత్తాన్ని నేను కన్కాటినేట్ చేయాలి అంటే నేను ఏ ఆపరేటర్ యూస్ చేస్తాను? కన్కాటినేషన్. వెరీ గుడ్. ఓకే, సో $, $, ఏం జరిగింది ఇక్కడ? $, అంటే అక్యుములేటర్. ఓకే, ఈ ఫస్ట్ తీసుకుంది. ఓకే, అలానే డాలర్ అంటే లాస్ట్ తీసుకుంది. ఈ మొత్తాన్ని కన్కాటినేట్ చేసి ఇలా ఇచ్చింది. ఇక్కడ ఎర్రర్ ఏదో కనిపిస్తుంది. ఏంటి ఎర్రర్ అంటే నేను చెప్తాను. ఎప్పుడైనా మీరు ఇలా $, ని రెండు కన్సాలిడేట్ చేసినప్పుడు యూజువల్ గా ఓకే, ఏదైనా ఆబ్జెక్ట్ నైనా ఇంకొక ఆబ్జెక్ట్ నైనా కన్సాలిడేట్ చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, ఇక్కడ మీకు ఎర్రర్ రాలేదు, ఇక్కడ ఎందుకు వచ్చిందంటే నేను చెప్తాను. ఇంకేం జరుగుతుందంటే, ఇప్పుడు ఒకసారి జస్ట్ సెకండ్ గైస్, ఇలా కాపీ చేసి ఓకే ఇక్కడ ఇలా పేస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు కూడా ఎర్రర్ వస్తుంది కదా, ఇంటూ కాదు మనం రాయాల్సింది ప్లస్. వాల్యూ వచ్చేస్తుంది కానీ ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకు వస్తుంది అంటే, ఇక్కడ ఇనిషియలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఆబ్జెక్ట్ ని నేను చేద్దాము అని ఇనిషియలైజ్ మీకు తెలుస్తుంది. ఇప్పుడు అక్యుములేటర్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ద ఫస్ట్ వన్, అది దానికి కూడా తెలుసు. కానీ అక్యుములేటర్ కి ఇలా రాసి అంటే ఒక సిస్టమాటిక్ ప్రొసీజర్ ఉంటుంది అనమాట. సో ఫస్ట్ ఆబ్జెక్ట్ ని ఇది ఏం చేస్తుందంటే, ఫస్ట్ దీనికి ఈక్వల్ టు చేసుకుంటుంది, అంటే ఎంటీ ఆబ్జెక్ట్ కి ఈక్వల్ టు చేసుకుంటుంది. ఓకే, సో ఇక్కడ ఎలా జరుగుతుందో చెప్తాను చూడండి. ఎంటీ ఆబ్జెక్ట్, ఓకే, ఫస్ట్ ఎంటీ ఆబ్జెక్ట్ ఉంది, ఫస్ట్ ఆ తర్వాత ఓకే ప్లస్ ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఫస్ట్ తీసుకుంటుంది. ఓకే, ఫస్ట్ ఓకే ఇది తీసుకొని కన్సాలిడేట్ చేస్తుంది. ఓకే, అలానే ప్లస్ మళ్ళీ ఇంకొకటి తీసుకొని కన్సాలిడేట్ చేస్తుంది. ఓకే, అది మాట. సో ఆ ప్రొసీజర్ లా ఇన్ సిస్టమాటిక్ వేలో వెళ్ళాలి అని చిన్న ఎర్రర్ వచ్చింది అంతే, బట్ అవుట్పుట్ మాత్రం మారలేదు, సేమ్. ఓకే, ఎప్పుడైనా ఇనిషియలైజ్ చేసుకోవాలన్నమాట. అక్యుములేటర్ కి యూఆర్ గివింగ్ అన్ ఎంటీ అరే. ఓకే, అలానే ఇక్కడ కూడా మీరు ఇవ్వచ్చు. what you can do, మీరు ఎక్కడైనా ఇవ్వచ్చండి, ఇక్కడ కూడా ఇవ్వచ్చు. యూ కెన్ ఈక్వేటెడ్ టు 0. ఓకే, ఇక్కడ ఈక్వేటెడ్ టు 0 చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ 0 ఇంటూ 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 0, ఎనీథింగ్ ఇంటూ 0 ఇస్ 0. ఓకే, సో అలా మీరు చేసుకోవచ్చు. యూ కెన్ ఇనిషియలైజ్ ఎనీవేర్. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. సో దిస్ ఇస్ అబౌట్ ద రెడ్యూస్ ఆపరేటర్. మీకు అడుగుతారు ఇంటర్వ్యూస్ లో బాగా, వెరీ గుడ్ క్వశ్చన్, ఇది బాగా కంపల్సరీ క్వశ్చన్ అయిపోయింది. ఓకే, సో ఐ ఫర్గాట్ టు టెల్ యూ దిస్ కాన్సెప్ట్, దట్స్ వై ఐఎమ్ జస్ట్ రిపీటింగ్ దిస్, అంతే, ఇంకేం లేదు. ఓకే, నౌ లెట్ us జంప్ ఆన్ టు దిస్ పర్టికులర్ స్లైడ్. ఇక్కడ నేను చాలా రాశాను, సో ఐ వాంటెడ్ టు షో యూ. ఓకే, ఐటమ్ విత్ పారామీటర్స్ అయితే ఎలా వస్తుంది, వితౌట్ పారామీటర్స్ అయితే ఎలా వస్తుంది. $, తెలిసింది కదా, సేమ్. ఈ 4 మనకు అనవసరం. ఇప్పుడు చూడండి, సమ్ ఎలా వస్తుంది? ప్లస్ ఆపరేటర్ యూస్ చేస్తే వస్తుంది. మల్టిప్లై, శాంపుల్ అని ఏదో తీసుకున్నాను. ఇక్కడ చూడండి, ఇది చూడండి, ఈ రెండు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. దిస్ వి డిడ్ంట్ కవర్. ఓకే, సో ఇక్కడ నేను ప్లస్ చేస్తున్నాను. ఏది ప్లస్? వేరియబుల్ వి అంటే ఇది. ప్లస్ ఏం చేస్తుంది? ప్లస్ వేరు అండి. ప్లస్ అంటే సమ్మేషన్ చేస్తుంది, ప్లస్ అంటే కన్కాటినేట్ చేస్తుంది.
ఓకే, అగ్రిగేటర్ అనేది ఫస్ట్ ఉంటుంది కాబట్టి 1 2 3 4 మొత్తం అన్ని కలిపి కన్కాటినేట్ చేసింది. ఓకే, ఇప్పుడు రివర్స్ ఆర్డర్ లో మీరు ప్రింట్ చేయాలనుకుంటే ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఇది పెట్టుకోండి, ఐటమ్ వాల్యూ ఇచ్చుకోండి. ఓకే, సో ఫస్ట్ ఐటమ్ వాల్యూ ఇచ్చుకొని ఆ తర్వాత అగ్రిగేటర్ ని కన్సాలిడేట్ చేయండి. అప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తుంది 4 3 2 1 అట్లా మాట ఐటరేషన్ జరుగుతూ ఉంటుంది కదా. ఫస్ట్ మీరు ఇది ఇచ్చారు, సో ఐటరేట్ చేస్తూ ఉంటుంది, ఇటు సైడ్ నుండి ఐటరేట్ చేస్తూ ఉంటుంది. ఓకే, ఇటు నుండి ఐటరేట్ చేస్తున్నప్పుడు 4 2 3 1 అట్లా వస్తుంది అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఇప్పుడు అక్యుములేటర్ ఫస్ట్ ఇచ్చారంటే ఇక్కడ నుండి వస్తుంది. ఓకే, అలానే ఇప్పుడు వాల్యూ ఈ పర్టికులర్ ఐటమ్ వాల్యూ ఫస్ట్ ఇచ్చారంటే లాస్ట్ వన్, ఇది ఫస్ట్ ఇచ్చారంటే ఇక్కడ నుండి ఐటరేట్ చేసుకుంటా వెళ్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇలా ఇస్తే రివర్స్ వచ్చింది 4 3 2 1. ఓకే, ఫస్ట్ ఇచ్చారు అంటే అక్యుములేటర్ వాల్యూ ఫస్ట్ ఇచ్చారు. గుర్తుపెట్టుకోండి, అక్యుములేటర్ ఎప్పుడు స్టార్టింగ్ నుండే స్టార్ట్ అవుతుంది, ఎప్పుడు అక్యుములేటర్ ఫస్ట్ ఇస్తే. ఓకే, ఫస్ట్ ఐటమ్ ఇచ్చారు అనుకోండి, దెన్ ఆబ్వియస్లీ ఐటమ్ నుండి స్టార్ట్ అవుతా ఉంటది 4 3 2 1 అట్లా ఐటరేట్ అవుతూ ఉంటది. ఎట్ నుండి ఐటరేట్ అవుతుంది అంటే ఇక్కడ నుండి ఐటరేట్ అవుతా ఉంటది. ఓకే, ఏది ఇవ్వలేదు అక్యుములేటర్ ఫస్ట్ ఇచ్చారంటే ఇక్కడ నుండి ఐటరేట్ అవుతా ఉంటది. ఓకే, సో దిస్ ఈస్ ద కాన్సెప్ట్ అబౌట్ రెడ్యూస్. చాలా ఈజీ కాన్సెప్ట్ ఇది. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇందాక మీకు కరెక్ట్ గా గైడ్ చేయలేదు. ఇక్కడ చూడండి, సో దిస్ ఇస్ అన్ అరే, రైట్? అరే ఆఫ్ 3 ఆబ్జెక్ట్స్. ఇక్కడ ఏం జరుగుతుంది, ఒకే ఒక ఆబ్జెక్ట్ లోని 3 మెసేజెస్ అనేవి ప్రింట్ అయిపోతున్నాయి. సింపుల్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? ఇట్ ఈస్ కన్వర్టింగ్ అన్ అరే ఇంటూ ఆబ్జెక్ట్. Simple. Okay, so if someone asks you which operator is used for converting an array into object, then you can go for reduce operation. Okay, so reduce operation has two parameters. What is that? Item and accumulator. Okay, accumulator is something that will aggregate the payload for each iteration. Okay, na? So it'll iterate over the number of elements and then it'll aggregate it based on the operation that you give. Okay, so that is about the reduce operator. Okay, now let us jump on to the very interesting topic. So we are done with the two concepts and the JMS in the rojo, and then what else we completed? We completed this reduce function. Okay, now let us jump on to the, let me delete. Okay, I don't want to delete this. Okay, so let me just JMS ఇవన్నీ connectors అన్ని close చేస్తాను. I don't need JMS now, so I'm just closing everything. And now let's look into the most important concept which is widely being used nowadays. Okay, so a concept ఏంటంటే I am currently working on that. So దాని పేరే ఆబ్జెక్ట్ స్టోర్. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ మీద చాలా చాలా యూజెస్ ఉన్నాయి, మీకు ఫర్దర్ గా వెళ్ళిన తర్వాత తెలుస్తుంది. ఈవెన్ ఇన్ ది ఇంటర్వ్యూస్ దే విల్ బి ఆస్కింగ్ యూ వెరీ ఫ్రీక్వెంట్లీ అబౌట్ ఆబ్జెక్ట్ స్టోర్. Okay, object store. Let me go to that object store. Yeah, so this is the object store. Object ante enti? First of all, anyone can tell me what is an object? What is an object? Can someone tell me? Cheppandi. What is an object? Someone is telling. I think Noor just unmuted yourself. I can't hear you properly. So what is an object? నేను ఇక్కడ రాస్తున్నాను, దాన్ని జస్ట్ డిస్క్రైబ్ చేయండి చాలు, మీకు వచ్చేస్తుంది. So what is an object? Anyone? Praveen just unmuted. I can't hear you guys. I don't understand. I think it is my audio issue. Huh? I don't know. I'm not able to hear you. ఇంకెవరైనా మాట్లాడగలరా? మాట్లాడితే మాట్లాడండి, because I want to confirm if it is the problem from my side or not. Noor, are you there? Noor, Mohan, Mastan, talk, no? Hello. I don't hear you guys at all.
Okay, Mohan, you said yes, but I don't know if I can hear. If someone unmute yourself, I can understand if I'm able to hear or not. అందుకనే అంటున్నాను మాట్లాడండి ఎవరో ఒకరు Yeah, ma'am. జస్ట్ ఓకే ఓకే గుడ్ 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 సో ఒక ఆబ్జెక్ట్ అంటే ఏంటి కెన్ ఎనీవన్ టెల్ వాట్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ Object is a simply storage of given instance. వెరీ గుడ్ వెరీ గుడ్ యూ టోల్డ్ ద కరెక్ట్ ఆన్సర్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే ఇట్ ఇస్ enclosed in curly braces and also it is a key value pair combination. Key value pair, this value can be accessed with this key. Okay, so adi నేను చెప్తున్నాను ఆబ్జెక్ట్ స్టోర్ అంటే ఆబ్జెక్ట్ స్టోర్ ఇస్ అ కాంపోనెంట్. ఓకే, ఇది ఒక మాడ్యూల్ మాట. మనకి మ్యూల్ ఇస్తుంది మాడ్యూల్. ఆబ్జెక్ట్ స్టోర్ అనే మాడ్యూల్ మీకు ఎక్కడ ఉంటుంది, యాడ్ మాడ్యూల్ సెక్షన్ లో ఆబ్జెక్ట్ స్టోర్ అనేది ఉంటుంది. ఇలా డ్రాగ్ డ్రాప్ చేసుకొని ఇలా తీసుకొచ్చాను నేను. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ ఏం చేస్తుందంటే కీ వాల్యూ పేర్ కాంబినేషన్స్ ఆ పర్టికులర్ కాన్ఫిగరేషన్ లో స్టోర్ చేసుకుంటుంది. ఓకేనా, కీ వాల్యూ పేర్, అందుకనే ఆబ్జెక్ట్ స్టోర్ అని పేరు పెట్టారు. కీ వాల్యూ పేర్ అనేది ఆ పర్టికులర్ మెమరీలో స్టోర్ చేసుకుంటుంది. ఓకే, అసలు ఇది ఎందుకు, ఈ కాన్సెప్ట్ ఎందుకు రేస్ చేయింది అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓకే, ఇప్పుడు అమెజాన్ ఉంది, అమెజాన్ లో మీరు లాగిన్ ఐడి పాస్వర్డ్ ఇస్తారా, ఇచ్చినాక డూ యూ వాంట్ టు సేవ్ ద పాస్వర్డ్ అని అడుగుతుంది. రైట్ సైడ్ ఒక పాపప్ వస్తుంది, మీరు నెవర్ అని క్లిక్ చేస్తారో లేదంటే సేవ్ అని క్లిక్ చేస్తారు. అది ఎలా తెలుసుకుంటుంది దానికి అంటే, దాని అర్థం ఏంటంటే మీరు ఇచ్చిన వాల్యూ నెక్స్ట్ టైం మీరు లాగిన్ అయినప్పుడు అవే క్రెడెన్షియల్స్ తీసుకుంటుంది. అది ఎక్కడ నుండి తీసుకుంటుంది అంటే దాన్నే క్యాషింగ్ అంటారు. యు కాల్ దట్ as క్యాషింగ్. క్యాషింగ్ అంటే యూ స్టోర్ టెంపరరీలీ ఇన్ వన్ లొకేషన్ యువర్ క్రెడెన్షియల్ సో దట్ ఇట్ విల్ బి యూస్డ్ ఇన్ యువర్ నెక్స్ట్ అటెంప్ట్. అర్థమైతే సక్సెసివ్ అటెంప్ట్స్ కి సేమ్ అవే క్రెడెన్షియల్స్ అవే కదా ఉంటాయి, మీరు మార్చే వరకు అవే ఉంటాయి, అంతేనా. సో అందుకనే అలాంటి యూసేజ్ కి మనం ఆబ్జెక్ట్ స్టోర్ అనేది పెట్టుకుంటాం. ప్రతిదానికి డేటాబేస్ కి వెళ్ళి మీ వాల్యూస్ అన్ని రిట్రీవ్ చేసి లేదంటే మీరు మొత్తం టైప్ చేసి యూజర్ నేమ్ పాస్వర్డ్ అంతా టైప్ చేసే కన్నా ఆ సేవ్ అనే బటన్ ని మీరు సేవ్ చేస్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా రెండు మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ అలా కనిపిస్తాయి కదా. సో ఆ కాన్సెప్ట్ ఈ ఆబ్జెక్ట్ స్టోర్ మాట. అర్థమైందా, ఆబ్జెక్ట్ స్టోర్ విల్ temporarily store the key value pairs inside one memory and you can fetch that key value pairs anytime. ఎప్పుడైనా మీరు ఫెచ్ చేసుకోవచ్చు. ఓకేనా, టెంపరరీగా అని నేను చెప్పాను కదా, ఆ టెంపరరీగా ఎంతకాలం అది ఉంచుతుంది అంటే 30 days వరకు టైం లిమిట్ ఉంటుందండి. ఓకే, ఒక కీ వాల్యూ పేరు మీరు లోపల పెట్టారు, ఓకే, ఆ మెమరీలో పెట్టారు. అలా పెట్టినప్పుడు ఒక 30 days వరకు అది రిటైన్ చేసుకుంటుంది. ఆ మధ్యలో ఎప్పుడైనా మార్చారనుకోండి, ఏదైనా పాస్వర్డ్ ఏదైనా మార్చారనుకోండి, ఆ పాస్వర్డ్ మార్చినంత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ రోజు నేను మార్చాను, ఈ రోజు నుండి 30 days వరకు వ్యాలిడిటీ. ఓకే, అలానే నేను 15th డేను ఈ రోజు నుండి ఇంకో 15 days అప్పుడు నేను మళ్ళీ మార్చాను, మళ్ళీ ఆ 15 days నుండి ఇంకో 30 days వరకు వ్యాలిడిటీ, అట్లా అన్నమాట. ఓకే, ఆ వ్యాలిడిటీని మీరు మార్చుకోవచ్చు, అది ఎలా మార్చుకోవచ్చు నేను చెప్తాను. బట్ బిఫోర్ దట్ ఐ వుడ్ లైక్ టు డిలీట్ ఎవ్రీథింగ్ బికాస్ ఐ వాంటెడ్ టు స్టార్ట్ అ ఫ్రెష్ ఏపీఐ సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్. ఓకే, సో ఐ హ్యావ్ డిలీటెడ్ ఎవ్రీథింగ్ అండి. కాన్ఫిగరేషన్స్ కూడా నేను అయ్యో డిలీట్ చేస్తానా, ఓకే ఫైన్ ఫైన్, ఓకే గుడ్. సో నౌ లుక్ ఎట్ దిస్ ఆబ్జెక్ట్ స్టోర్. ఈ ఆబ్జెక్ట్ స్టోర్ లో మీకు చాలా కనిపిస్తున్నాయి. ఏంటి, ఒకటేమో స్టోర్ అంటే ఏం లేదు, స్టోర్ అంటే ఒక కీ ఇస్తారు, దానికి రిలేటెడ్ వాల్యూ మీరే ఇస్తారు, అది స్టోర్ చేసుకో అని మీరు చెప్తారు అంతే. అప్పుడు ఏమవుతుంది, కీ అండ్ వాల్యూ రెండు స్టోర్ అవుతాయి. ఓకేనా, సో ఆ ఆపరేషన్ చూద్దాం ఫస్ట్. మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఒక్కొక్కటి చెప్తాను. ఓకే, సో దిస్ ఇస్ ద లిజనర్ అండ్ లెట్ మీ ఓపెన్ దిస్ లిజనర్. Guys, we'll have the session only for 10 more minutes and then we'll talk. Okay, సరదాగా మాట్లాడుకోవచ్చు. It's been a long time we didn't speak. I was torturing you with all the concepts nowadays. So let's get refreshed for some time. So now what am I doing? I am storing the key value pair. So I am putting store operation. Okay. So store chesi Diwali started.
ఓకే. సో ఇక్కడ చూడండి స్టోర్ ఆపరేషన్ ఉంది. ఇక్కడ చూసారా కీ అని ఎక్స్పెక్ట్ చేస్తుంది. కీ ప్లేస్ లో మీరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. ఓకే, నేను ఏది కావాలంటే అది ఇస్తాను. కానీ ఓకే, ఒక కీకి ఇంకొక కీకి డిఫరెన్స్ ఉండాలి కదా, అంటే యూనిక్ కీస్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు సేమ్ కీనే మళ్ళీ ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సేమ్ కీనే ఇవ్వచ్చు, యూనిక్ కీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకేనే, సేమ్ కీలో ఒకే కీ మెయింటైన్ చేసి ఆ కీని ప్రతిసారి అప్డేట్ చేయొచ్చు. కానీ నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, నేను చేసిన ప్రతి ఎంట్రీ యునిక్ గా అవ్వాలి అని నేను నౌ ఫంక్షన్ ఇస్తున్నాను. నౌ ఫంక్షన్ అంటే ఏంటి గుర్తుందా ఎవరికైనా? నౌ అంటే ఏం చేస్తుంది? fill the present time and Very good. It will retrieve the present time and it will retrieve the present time, date, everything. అండ్ ఒకటి చెప్పండి, నేను ఇప్పుడు నేను ఒకసారి హిట్ చేసినప్పుడు నాకు ఏదో వాల్యూ వస్తుంది. సెకండ్ టైం నేను హిట్ చేసినప్పుడు సేమ్ డేట్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది ఎప్పుడైనా నా లైఫ్ లోని? అవుతుందా అవుదా? ఇప్పుడు ఒక వాల్యూ నేను ఇస్తాను ఇక్కడ. ఓకే, సో సమ్ మై టైమ్, మై డిటి. ఓకే, సో నేను ఇప్పుడు నౌ ఫంక్షన్ ఇచ్చానండి. ఈ నౌ ఫంక్షన్ ఏంటి? 2010 28 ఈ రోజేమో 5 అయింది. ఈ మిల్లీ సెకండ్స్ తో సహా వస్తుంది. సెకండ్స్ అనుకోండి, లేదంటే మినిట్స్ అనుకోండి, 1 మినిట్ వరకు అదే వస్తుంది. కానీ ఇక్కడ మిల్లీ సెకండ్స్ కూడా వస్తున్నాయి. సో ఈ టైం ని బాగా నేను ఏం చేస్తానంటే ఒక దగ్గర స్టోర్ చేస్తాను. ఓకేనా, అప్పుడు మీకు అర్థం అవుతుంది. సో వాట్ ఐల్ డూ ఇస్ ఐల్ పుట్ ఇట్ హియర్. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ నౌ ఫంక్షన్ రాద్దాం అనుకుంటున్నాను. అప్పుడు చేంజ్ అవుతుందా లేదో చెప్పండి. యా, చేంజ్ అయిందా లేదా? 24 3 అని వచ్చింది. ఈ 928 అని వచ్చింది. కరెక్ట్. సో దేర్ సమ్ డిఫరెన్స్. ప్రతిసారి అది చేంజ్ అవుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన టైమ్ మేబీ రేపు రావచ్చు, కానీ డేట్ వస్తుందా? రాదు. ఓకే, సో ప్రతిసారి మీకు ఇలా పెట్టుకుంటే యునిక్ ఎంట్రీ అనేది జనరేట్ అవుతా ఉంటది. ఓకేనా, యునిక్ ఎంట్రీ కావాలంటే నవ్వే కాదు, యూయుఐడి అని ఒకటి ఉంటుంది, అది కూడా మీరు పెట్టుకోవచ్చు. యూయుఐడి అంటే యునిక్ ఐడి. ఓకే, ప్రతిసారి ఒక్కొక్కటి జనరేట్ అవుతుంది, ఏది ముందు దానికి మ్యాచ్ అవ్వదు. ప్రతిసారి ఒక యునిక్ ఐడి జనరేట్ అవుతుంది. కానీ దానికన్నా మీకు నవ్వు తెలుసు కదా అని నేను నవ్వు అని పెట్టాను అనమాట. ఓకే, నవ్వు అనేది అక్కడ ఇచ్చాను. సో గైస్, ఎప్పుడైతే మీరు నవ్ ఫంక్షన్ యూజ్ చేశారో అది ఎప్పుడు ఒక యునిక్ వాల్యూ అనేది జనరేట్ చేస్తుంది. ఈ ఒక్క క్షణానికి నెక్స్ట్ క్షణానికి మారిపోతుంది. ఆ టైం మళ్ళీ ఎప్పటికీ రాదు. ఆ టైం వస్తుంది కానీ సారీ, డేట్ రాదు కదా. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ మాట. సో ఇక్కడ నౌ యాజ్ స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ లా తీసుకొని స్టోర్ చేయండి కీ ప్లేస్ లో. కీ తెలుసు కదా, కీ ఏంటి? కీ ఇస్ దిస్ పార్ట్. ఓకే, వాల్యూ ఇప్పుడు మనం ఇద్దాం. వాల్యూ ఏమి ఇద్దాం? పేలోడ్ అని ఇస్తున్నాను. ఆ పేలోడ్ ఏంటంటే నేను పోస్ట్ మ్యాన్ నుండి హిట్ చేస్తాను. ఓకే, ఆ పేలోడ్ అనేది ఈ పర్టికులర్ కి అసైన్ అవుతుంది. ఓకేనా, సో ఇప్పుడు మనకి ఎలా వస్తుందో తెలుసా వాల్యూ? చెప్తాను ఆగండి. ఎలా వస్తుందంటే, సో ఈ మొత్తం వాల్యూ ఉంది కదా, ఇలా ఇలా వస్తుంది. ఓకే, సో ఇది ఈ కీకి కరెస్పాండింగ్ వాల్యూ ఏంటి? నేను పోస్ట్ మ్యాన్ లో పేలోడ్ పంపిస్తాను కదా, ఆ పేలోడ్ మాట. ఓకే, గాట్ ఇట్. సో అలా స్టోర్ అవుతుంది మాట. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్ గైస్. నో నేను ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టట్లేదు, చాలా చిన్నగానే ఫ్లో రాసాను. ఏం లేదు, సింపుల్ గా ఇది ఇన్వోక్ అవుతుంది, కీ అనేది ఇది స్టోర్ అవుతుంది, వాల్యూ ప్లేస్ లో పేలోడ్, బయట నుండి వచ్చే పేలోడ్ స్టోర్ అవుతుంది. అంతే, సింపుల్, వెరీ సింపుల్. ఓకే, సో నౌ వాట్ ఐల్ డూ, I will try to deploy this application. Okay, deploy this application. Meanwhile, I would like to tell about the other సారీ, I did a mistake. ఏంట మిస్టేక్ అంటే, కింద ఆబ్జెక్ట్ స్టోర్ కాన్ఫిగరేషన్ మనం యాడ్ చేసుకోవాలి. ఓకే, ఆబ్జెక్ట్ స్టోర్ కాన్ఫిగరేషన్ అనేది యాడ్ చేసుకోవాలి. సో లెట్ మీ స్టాప్ దిస్ ప్రాజెక్ట్ అండి, ఎలాగో ఎర్రర్ వస్తుంది. ఓకే, సో నౌ లెట్ మీ గో డౌన్ అండ్ యాడ్ ద కాన్ఫిగరేషన్. ఇక్కడ ఆబ్జెక్ట్ స్టోర్ అని ఉంది కదా, దీని పేరు మై ఆబ్జెక్ట్ స్టోర్ అని పెట్టుకోండి. ఓకే, మీకు అర్థమయ్యేటట్టు మై ఆబ్జెక్ట్ స్టోర్.
ఓకే, మై ఆబ్జెక్ట్ స్టోర్ అని పెట్టుకోండి. అంటే ఆబ్జెక్ట్ స్టోర్ కి అంటే ఆ పర్టికులర్ క్యాషే అని చెప్పాను కదా, ఆ లొకేషన్ కి మీరు ఇస్తున్న పేరు అంతే. ఓకే, మీరు ఇస్తున్న పేరు ఇక్కడ చూసారా, పర్సిస్టెంట్, ఇది చెక్ బాక్స్ టిక్ అయి ఉంది. అంటే పర్సిస్టెంట్ అంటే నేను ఆల్రెడీ ముందు చెప్పాను. ఎనీవన్ క్యాన్ రీకలెక్ట్ ద కాన్సెప్ట్. పర్సిస్టెంట్ అంటే ఏంటి? పర్సిస్టెంట్ అంటే ఏంటి? You guys are very silent. I don't know. Maybe Diwali is coming and you all are in a festive mode. Okay. Okay, cool. నేను మీరు ఆన్సర్ చెప్పే వరకే నేను చెప్పను. ఏదో చాట్ లో రాస్తున్నారు పర్సిస్టెంట్ అంటే ఏంటి. ఐ డోంట్ వాంట్ దిస్ ఆన్సర్. ఐ వాంట్ ద పర్సిస్టెంట్ అంటే ఏంటో చెప్పండి చాలు. వాట్ ఈస్ మెంట్ బై పర్సిస్టెంట్? పర్సిస్టెంట్ వాట్ ఈస్ మెంట్ బై పర్సిస్టెంట్ గైస్? పర్సిస్టెంట్ అంటే ఏంటి? నేను చెప్పాను ఆల్రెడీ, చాలా సార్లు చెప్పాను. పర్సిస్టెంట్ అంటే when the content is written on a disk, okay, when you say a particular thing is reliable, అంటే డేటా లాస్ అనేది ఉండకపోతే దాన్ని పర్సిస్టెంట్ అంటారు. ఓకే, పర్సిస్టెంట్ కేసులో కొంచెం స్లోగా ప్రాసెస్ అవుతుంది కానీ డేటా అనేది లాస్ అవ్వదు. కానీ ట్రాన్సియంట్ అనే అదొకటి ఉంటుంది కదా, అక్కడ ఆ సినారియోలో ఏంటంటే ఫాస్ట్ గా ప్రాసెస్ అవుతుంది కానీ డేటా అనేది లాస్ ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ పర్సిస్టెంట్ అండ్ ట్రాన్సియంట్. ఇక్కడ పర్సిస్టెంట్ మీద నేను క్లిక్ చేశాను అంటే ఏంటి, నా ఆబ్జెక్ట్ స్టోర్ అనేది ఈ వాల్యూస్ ఉన్నవి అవి ఒక దాంట్లో సేవ్ అయి ఉండాలి, ఒక డిస్క్ లో సేవ్ అయి ఉండాలి, రాసి ఉండాలి అని నేను ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. అర్థమైందా? అది. సో మ్యాక్స్ ఎంట్రీస్ అంటే ఆ ఆబ్జెక్ట్ స్టోర్ లో నేను ఎన్ని పెట్టుకోవాలి, ఎన్నైనా పెట్టుకోవచ్చండి, దానికి లిమిట్ ఉండదు. కానీ గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైతే కీలోకి ఇస్తున్న వాల్యూ, కీ అండ్ వాల్యూ అని చెప్పాను కదా, జస్ట్ సెకండ్. యా, ఈ కీ అండ్ వాల్యూ, ఈ వాల్యూ ఉంటుంది కదా, ఈ వాల్యూ అనేది 10 MB కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకే, అదొక్కటే రెస్ట్రిక్షన్ ఉంది, కానీ మిగతా ఎన్ని ఎంట్రీస్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా 100 ఎంట్రీలు ఎన్ని ఎంట్రీలు అయినా పెట్టుకోవచ్చు. కానీ ఒక్కొక్క కీకి ఉన్న వాల్యూ ఉంటుంది కదా, ఆ వాల్యూ అనేది 10 MB కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. ఓకేనా? సో ఎంట్రీ టీటీఎల్, ఎప్పుడైనా టీటీఎల్ అని అంటే టైమ్ టు లివ్, టైమ్ టు లివ్. ఓకే, ఎంతకాలం నువ్వు అందులో ఉండాలి అని అర్థం. ఓకే, ఎంట్రీ టీటీఎల్ అంటే ఇప్పుడు ఏదైనా రికార్డ్ వచ్చింది, ఈ రికార్డ్ నేను ఇన్సర్ట్ చేశాను ఈ ఆబ్జెక్ట్ స్టోర్ లోని, అది ఎంతకాలం ఉండాలి నేను చెప్పాను 30 days ఉంటుంది అని. కానీ ఆ 30 days కాకుండా నేను 5 minutes ఉండాలి, 2 minutes ఉండాలంటే మీరు ఇది ఇచ్చుకోవచ్చు. దిస్ ఇస్ నాట్ రిక్వైర్డ్, దిస్ ఇస్ జస్ట్ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, నేను ఏం చేస్తున్నానంటే నేను ప్రస్తుతానికి ఏ వాల్యూ ఇవ్వను అండ్ ఐమ్ క్లికింగ్ ఆన్ ఓకే. ఓకే, ఓకే అని క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు నేను రన్ చేద్దాం అనుకుంటున్నాను. లెట్ మీ క్లియర్ ద కన్సోల్ అండ్ దెన్ రన్ ద ప్రాజెక్ట్. సో వాట్ యువర్ ప్లాన్స్ ఫర్ దివాలి దిస్ టైమ్? ఎనీవన్ గోయింగ్ అవుట్, గోయింగ్ టు యువర్ హోమ్ టౌన్? టాక్ 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 టాక్. నేనేం క్వశ్చన్స్ అడగట్లేదు, టాక్. Oh, no plans, huh? Hey, why you guys are very much, I would say, చాలా అప్డేట్ అయిపోయారు. మాటల కన్నా చాటింగ్ బాగా చేస్తున్నారు. Why you don't want to talk? You want to chat more? Guys are very silent. Come on, sitting home and practicing. Wow, so good. చాలా బుద్ధిగా చేసుకుంటున్నారు. Very nice. Diwali is so nice for you. Okay, practicing. What about others? Hey, come on, yeah. Festive mode లో ఎంజాయ్ చేయాలి. Of course, ప్రాక్టీస్ చేస్తారు, but the remaining time you can practice. You should be chill enough, okay? చదువే ఎంజాయ్మెంట్.
మీరేంటి నాకు చెప్పేది మాకు తెలుసులే అంటారా? కూల్ మామా. వాట్ అబౌట్ అదర్స్? సతీష్, జ్ఞాన్, నూర్, మోహన్, అబ్బి, మస్తాన్. You're not having parties on that time? I mean, friends meeting together to get togethers ఉంటాయి కదా. Okay, good. Fine. It got deployed, guys. You're saying something in the chat? Let me see. Don't put so much pressure on yourself, okay? Whatever happened has happened. వదిలేయండి. Chill. Okay? So now, and chill, and you have to learn. That both should be there. It shouldn't be like always chill, okay? So now let me go to the postman, okay? సో నేను ఇక్కడ ఏమి ఇద్దాం అనుకుంటున్నానంటే ఒక శాంపుల్ పేలోడ్ ఇద్దాం అనుకుంటున్నా, ఓకే? సో ఆ పేలోడ్ ఒక టెక్స్ట్ లా ఇద్దాం అనుకుంటున్నాను, నాట్ ఎవ్రీ టైం జేసన్, ఓకే? సో హాయ్ హలో అని ఇస్తున్నాను, ఓకే? సో ఇక్కడ నేను ఏ ఆపరేషన్ పెట్టానండి? స్టోర్ ఆపరేషన్ కదా పెట్టాను, స్టోర్ అని ఇచ్చాను. ఇగ్నోర్ అబౌట్ దిస్ వన్ బికాజ్ నేను ఇంతకు ముందు ఒక హిట్ చేశాను, అందుకే ఇలా వచ్చింది, ఓకే? ఇగ్నోర్ చేయండి దీన్ని. నౌ వాట్ ఐమ్ డూయింగ్, ఐఎమ్ స్టోరింగ్ ద కంటెంట్, ఓకే? ఆ స్టోర్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? కీ ఏమొస్తుంది స్టోర్ చేసినప్పుడు? ఎనీవన్ గివ్ అ గెస్, కీ ఏమొస్తుంది? ఈ రోజు డేట్, ఈ రోజు టైం అంతా ఒకేసారి వస్తుంది, కరెక్ట్? సో దాట్ యాక్చువల్లీ హ్యాపెన్స్. సో ఐఎమ్ ట్రిగరింగ్ ద సర్వీస్ నౌ. ఐఎమ్ ట్రిగరింగ్ ద సర్వీస్. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్? సి హెలో అనే వచ్చింది, అంటే ఏంటి? ఏం జరగలేదండి, ఇక్కడ స్టోర్ అయిపోయి ఉన్న పేలోడ్ నే బయటకు వచ్చింది, అంతే, ఏం లేదు, ఓకే? పేలోడ్ అనేది స్టోర్ అయింది ఖచ్చితంగా. ఎలా స్టోర్ అయింది? కీ వాల్యూ పేరుగా స్టోర్ అయింది, అంటే ఇదేమో వాల్యూగా వెళ్ళింది, ఓకే? ఇదిగోండి, ఇది వాల్యూ ప్లేస్ లో వెళ్ళి, అంటే హెల్లో అనేది వాల్యూ ప్లేస్ లో వెళ్ళింది, కీ అనేది ఈ పర్టికులర్ నౌ అనే అంటే ఈ రోజు టైం డేటా అన్ని కీ లాగా స్టోర్ అయింది, ఓకే? అలా నేను ఇంకో 5 రికార్డ్స్ ఇన్సర్ట్ చేస్తాను, చూస్తూ ఉండండి. హాయ్, ఓకే, సెండ్, ఓకే? ఇప్పుడు సెకండ్ రికార్డ్, ఓకే? ఇంకొక రికార్డ్ ఇన్సర్ట్ చేద్దాం. హౌ ఆర్ యూ, ఇది థర్డ్ రికార్డ్. ఐఎమ్ గివింగ్ సంథింగ్ లైక్ దిస్. ఇది ఫోర్త్ రికార్డ్. ఇప్పుడు ఒక జేసాన్ రికార్డ్ పెడతా, అప్పుడు బాగుంటుంది, ఓకే? ఒక జేసాన్ రికార్డ్ మనం సేవ్ చేద్దాం. What is the JSON message I would like to give? Message inserted అని ఇస్తున్నాను, ఓకే? నౌ ఐఎమ్ ఇన్సర్టింగ్ దిస్ మెసేజ్. అన్ని ఇన్సర్ట్ అవుతాయి, ఈ ఫార్మాట్ లోనే వెళ్ళాలి, ఆ ఫార్మాట్ లోనే వెళ్ళాలని రూల్ ఏం లేదు, ఓకే? వాల్యూ అంటే వాల్యూ అంతే, అది ఏ పేలోడ్ వచ్చినా అది వెళ్ళాల్సిందే లోపలికి, ఓకే? సో దట్ ఈస్ ద థింగ్. అండ్ వీ హ్యావ్ స్టోర్డ్ 5 రికార్డ్స్. ఇప్పుడు నేను చూడాలి, ఆ 5 రికార్డ్స్ ఏంటో చూడాలనుకుంటున్నాను, అప్పుడు ఏం చేస్తామంటే ఇది అలానే ఉంచేయండి. ఐఎమ్ గోయింగ్ టు ద లిసనర్, ఓకే? ఇప్పుడు నేను ఏం చేస్తా, ఇక్కడ ఇంకొక ఆపరేషన్ ఉంది చూసారా? యూ హ్యావ్ ఆల్ ద ఆపరేషన్స్. మనం ఇది స్టోర్ అనేది కంప్లీట్ చేస్తాం. రిట్రీవ్ ఆల్ కీస్ అంటే రికార్డ్ వెళ్ళింది కదా, ఆ వెళ్ళిన దాంట్లో కీ వాల్యూ పేరుగా స్టోర్ అవుతుంది అని చెప్పాను కదా, ఆ కీ వాల్యూ పేర్స్ లో అన్ని కీస్ మనకి వస్తాయి, ఓకే? ఈ రిట్రీవ్ ఆల్ కీస్ అంటే అన్ని కీస్ మనకి బయటకు వస్తాయి, ఓకేనా? అదొకసారి నేను పెడతాను, కీస్ అన్ని వస్తాయి, ఓకే? ఫర్ నౌ వాట్ ఐల్ డూ ఇస్ ఐ విల్ retrieve all keys. Hey, such a bad it's not nice. So what I'll do, retrieve all keys, okay? ఇలా పెడుతున్నాను, సో ఈజీగా అర్థం అవుతుంది. సో ఐఎమ్ క్లికింగ్ ఆన్ సేవ్. అండ్ నౌ వాట్ ఐల్ డూ, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా ఆబ్జెక్ట్ స్టోర్ ని మీరు క్లిక్ చేసినప్పుడు దాని కాన్ఫిగరేషన్ మీరు ఇగోండి, ఇది కాన్ఫిగరేషన్. ఆల్రెడీ మనం ఏం పెట్టుకున్నాం? మై ఆబ్జెక్ట్ స్టోర్ అనే కాన్ఫిగరేషన్ ని క్లిక్ చేసాం. సో అంతే, ఇంకేం లేదు, మీరు ఏం సెట్ చేయాల్సిన అవసరం లేదు, అదే రిట్రీవ్ చేస్తుంది. ఇట్ ఈస్ అ గెట్ ఆపరేషన్. It is a get operation, right? So you don't have to give any payload. It's something like retrieving all the keys from the object store, okay? All the keys అనేవి ఇక్కడ వస్తాయి. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక్కొక్క కీకి
బాగా వినండి. ఒక్కొక్క కీకి నేను ఆ కరెస్పాండింగ్ వాల్యూని ఫెచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఒక్కొక్క కీకి కరెస్పాండింగ్ వాల్యూని ఫెచ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నాకు 5 రికార్డ్స్ అనేవి ఇన్సర్ట్ అయ్యాయి కదా ఆబ్జెక్ట్ స్టోర్ లో. ఇప్పుడు ఆ 5 రికార్డ్స్ నేను బయటకు తీసుకుని వస్తున్నప్పుడు అది ఎలా వస్తుందో ఎనీవన్ ఎక్స్పెక్ట్? విల్ ఇట్ బి కమింగ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ విల్ ఇట్ బి కమింగ్ యాజ్ అన్ అరే? ఎనీవన్? ఎనీవన్? ఆబ్జెక్ట్ లాగా వస్తుంది అనుకుంటున్నారా, ఎరే లా వస్తుంది అనుకుంటున్నారా 5 రికార్డ్స్? సరే. యా, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, ఇట్స్ సంథింగ్ లైక్ అ డేటాబేస్ అండి, అంతే. డేటాబేస్ లో అనుకోండి, ఒక జస్ట్ స్టోర్ చేస్తుంది, కానీ యాక్చువల్ గా డేటాబేస్ కాదు. ఓకే, డేటాబేస్ కాదు, బట్ అలా అనుకోండి. డేటాబేస్ నుండి మనకు బయటకు వచ్చే వాల్యూ ఎలా వస్తుంది? ఎరేస్ లా వస్తాయి కదా. ఇన్ ద సేమ్ వే ఫ్రమ్ హియర్ ఆల్సో విల్ బి గెటింగ్ యాజ్ అన్ ఎరే. ఇప్పుడు నేను ఎరేని ఐటరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక కాంపోనెంట్ ని యూస్ చేసి. సో విచ్ కాంపోనెంట్ విల్ ఐ యూస్ నౌ? అర్థమైందా? ఒక కలెక్షన్ ని ఆర్ ఒక ఎరేని ఐటరేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏది యూస్ చేస్తాను? చాలా కాంపోనెంట్స్ నేను చెప్పాను ముందు. ఏది యూస్ చేద్దాం అనుకుంటున్నాను? 5 రికార్డ్సే ఉన్నాయి. ఓకేనా? సో ఏది యూస్ చేయొచ్చు? ఎనీవన్? ఎనీ గెసెస్? ఎనీవన్? ఎనీ గెసెస్? ఆర్డర్ లో రావాలి, ఆర్డర్ లోనే రావాలి. ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్, థర్డ్ ఆర్డర్, ఫోర్త్ ఆర్డర్ అలానే రావాలి. For each ఆర్డర్ one. మిస్ అవ్వకూడదు. విచ్ వన్? For each. For each. Very good, very good, Mastan. This is what I'm expecting. Okay, so for each అనేది మనం యూస్ చేస్తాం. For each అనేది ఇలా తీసుకొచ్చాను. ఓకే, ఐఎమ్ ప్లేసింగ్ ఇట్ హియర్. ఇప్పుడు నేను ఒకటే పెడుతున్నాను బ్యాచ్ సైజ్. కలెక్షన్ ఏంటి? ఐ విల్ టేక్ ద పేలోడ్. ఓకే, రిట్రీవాల్ అంటే ఇక్కడ నుండి వచ్చేది పేలోడ్ లోనే వస్తుంది. ఓకే, సో ఐఎమ్ టేకింగ్ ద పేలోడ్. ఇప్పుడు లోపలికి ఒక్కొక్కటి వస్తుందా, ఎరేలా వస్తుందా, ఆబ్జెక్ట్ లా వస్తుందా? ఎనీవన్? Array లాగా వస్తుంది. ఆర్ యు ష్యూర్? ఎరేలానే వస్తుందా? ఫర్ ఈచ్ బయటకి ఎరేలానే వస్తుంది, కానీ ఫర్ ఈచ్ లో తీసుకెళ్ళినప్పుడు ఒక్కొక్కటి ఐటరేట్ చేసినప్పుడు ఎలా వస్తుంది? ఫర్ ఈచ్ బయట ఎరే, లోపలికి వెళ్తున్నప్పుడు ఒక్కొక్క వాల్యూ వెళ్తుంది. అంటే అప్పుడు ఎలా వెళ్తుంది? ఆబ్జెక్టా, ఎరేనా? Guys, come on, I want the answers. Why everyone is silent today? Come on, come on, come on. లేట్ అవుతుంది, నాకు చాలా కాల్స్ ఉన్నాయి, చాలా పనులు ఉన్నాయి. Hey guys, quick. Okay, you don't speak. I don't want to tell the class. That's fine. Fine. Okay. సో ఈ ఫర్ ఈచ్ లోపల ఒక్కొక్కటి వెళ్తుంది. ఓకే, ఒక్కొక్క రికార్డు వెళ్తుంది. మీరు ఆన్సర్స్ చెప్పలేదు కాబట్టి మీకే పనిష్మెంట్ ఇస్తాను. I am very chill, but if I get something like this kind of behavior from you, I can't accept. I want you to complete the entire scenarios of object store. మీరు ఏం చేస్తారో తెలీదు రేపు. I wanted to be strict, but I can't. అరే కమాన్ యార్, స్పీక్ యార్. ఐ వాంటెడ్ యూ టు స్పీక్ అవుట్. ఏదో ఒకటి చెప్పండి. అది లోపలికి వెళ్తుండే ఆబ్జెక్టా లేదంటే ఎరేనా? చెప్పండి అది. ఇక్కడ బ్యాచ్ సైజ్ 1 ఇచ్చాను, బయటకు వచ్చేది ఎరేలా వస్తుంది. లోపలికి వెళ్తుంది ఏంటి? ఒక్కొక్కటి వెళ్తుంది. అదేంటది? ఒక్కొక్కటి అంటే ఏంటి? ఇస్ ఇట్ అన్ ఆబ్జెక్ట్ ఆర్ అన్ ఎరే? Array మేడం, ఏది వెళ్తుందో అదే బయటకు వస్తుంది. అది అర్థమైంది. ఇక్కడ నుండి వెళ్ళింది బయటకు అదే వస్తుంది, కానీ లోపల ఏం జరుగుతుంది అని అంటున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను లాగర్ పెట్టానండి, ఇక్కడ ఒక లాగర్ పెట్టాను. ఓకే, ఇప్పుడు నేను పేలోడ్ ని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, బయట ఈ ఫర్ ఈచ్ బయటకు వచ్చేది మీరు చెప్పింది కరెక్ట్. లోపల ఏమొస్తుందో బయట అదే వస్తుంది, కానీ ఫర్ ఈచ్ లోపల పేలోడ్ ఇప్పుడు ఒక ఎరే ఆఫ్ 5 రికార్డ్స్ పంపించాను, 5 ఆబ్జెక్ట్స్. ఒక్కొక్క ఆబ్జెక్ట్ లోపలికి వెళ్తుంది కదా, ఎరేలా వెళ్దు, ఒక్కొక్క ఆబ్జెక్ట్ వెళ్తుంది. ఎందుకంటే ఇక్కడ బ్యాచ్ సైజ్ నేను 1 ఇచ్చాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇచ్చాను అనుకోండి, అప్పుడు వాట్ ఎవర్ యూ సెట్ ఇస్ కరెక్ట్. అరే ఆఫ్ 2 ఆబ్జెక్ట్స్ వెళ్తుంది. ఓకే, ఇక్కడ 1 ఇస్తే ఓన్లీ ఆబ్జెక్ట్ వెళ్తుంది లోపలికి. వాట్ మై పాయింట్? సో now what I'll be doing is
లాగర్ ఉంది కదా, నెక్స్ట్ ఏంటి, మనం ఆబ్జెక్ట్ స్టోర్ రిట్రీవ్ ఫంక్షన్ యూస్ చేద్దాం. ఓకే, రిట్రీవ్ ఫంక్షన్ యూస్ చేద్దాం. రిట్రీవ్ ఫంక్షన్ ఏం జరుగుతుంది, రిట్రీవ్ ఏం చేస్తుందంటే ఒక్కొక్క కీ ఏదైతే లోపలికి వెళ్తుందో, ఇక్కడ కీస్ కదా రిట్రీవ్ చేస్తున్నాం, కీ అనేది ఒక్కొక్క కీ లోపలికి వెళ్తుంది. ఆ ఒక్కొక్క కీ ఒక్కటి తీసుకుంటుంది అనమాట. కీ ఏంటి ఇక్కడ, కీ ఎలా వస్తుంది, పేలోడ్ లో వస్తుందా, వేరియబుల్ లో వస్తుందా, ఎలా వస్తుంది, ఎనీవన్ ఎలా వస్తుందండి కీ, ఎలా వస్తుంది పేలోడ్ లో యా అరే వై వాట్ హ్యాపెండ్, యూ గెటింగ్ కన్ఫ్యూజ్డ్ ఆర్ వాట్? చూడండి, ఫర్ ఈచ్ అనేది బయట మీరు ఇస్తున్న పేలోడ్ ఫర్ ఈచ్ కి కలెక్షన్ ఉండాలి. ఓకే, ఫర్ ఈచ్ ఏం చేస్తుంది, ఒక్కొక్క రికార్డ్ ని ప్రాసెస్ చేస్తుంది. ఆ ఒక్కొక్క రికార్డ్ ఎందుకు అంటే ఇక్కడ బ్యాచ్ సైజ్ 1 ఇచ్చాను కాబట్టి. ఓకేనా, ఒక్కొక్క రికార్డు లోపలికి పంపిస్తూ ఉంటుందన్నమాట. ఓకే, ఒక్కొక్క రికార్డ్ అని నేను చెప్పినప్పుడల్లా మీరు ఆబ్జెక్ట్ అని కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాల్యూ ఏంటి, ఇట్ విల్ టేక్ ద ఫస్ట్ కీ ఆబ్జెక్ట్. కీ ఒక్కటే వెళ్తుంది, వాల్యూ రావట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ రిట్రీవ్ ఆల్ కీస్ అంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ కీ వెళ్తుంది, లోపలికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు నేను రిట్రీవ్ ఫంక్షన్ ఏం చేస్తుంది, కీ బట్టి వాల్యూని రిట్రీవ్ చేస్తుంది. కీ ఏంటి, ఇక్కడ కీ ఎలా వస్తుంది, పేలోడ్ లో వస్తుంది. కరెక్ట్, అంతేనా, పేలోడ్ లోని కీ వస్తుంది. సో ఈ పేలోడ్ లో ఏదైతే వాల్యూ వస్తుందో ఆ కీని తీసుకొని ఈ బయటకు వచ్చినప్పుడు ఒక వాల్యూని పంపిస్తుంది. అర్థమైందా, వాల్యూని పంపిస్తుంది, ఆ కరెస్పాండింగ్ కీ వాల్యూని పంపిస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, ఆబ్జెక్ట్ స్టోర్ లో ఏదైతే కీ వాల్యూ పేరు ఉందో ఆ కీని నేను ఇక్కడ ఏం లేదు, సంథింగ్ లైక్ అన్ ఐడి. ఇప్పుడు ఎంప్లాయీ ఐడికి ఆ నేమ్ ఏంటి, కరెస్పాండింగ్ నేమ్ ఏంటి, డేటాబేస్ లో ఎలా ఫెచ్ చేస్తారు? ఓకే, వెన్ ఐడి ఈజ్ ఈక్వల్ టు సో అండ్ సో 1, అప్పుడు వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎలా తీసుకుంటుంది, అలానే అండి ఇక్కడ కూడా. ఓకే, కీ అనేది లోపల మనం ఇస్తున్నాము, ఆ కరెస్పాండింగ్ వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఆ వాల్యూ అనేది నేను ఇప్పుడు ఒక వేరియబుల్ లో పెడతాను. ఓకే, ఒక వేరియబుల్ లో పెడతాను, ఈ సెట్ వేరియబుల్ అనేది ఇక్కడ పెడతాను. ఓకేనా, ఆ సెట్ వేరియబుల్ లో నేను ఏం చేస్తాను, దీనికి ఒక వాల్యూ అని ఇస్తున్నాను. ఓకే, వాల్యూ అని ఇస్తున్నాను. నేమ్ ఏంటి, వేరియబుల్ నేమ్ వాల్యూ అని ఇచ్చి వాట్ ఐల్ బి డూయింగ్, I will store whatever the payload that is coming from this retrieve. ఇప్పుడు నాకు చెప్పండి, ఈ పేలోడ్ కీ అవుతుందా, వాల్యూ అవుతుందా? అంటే నాకు ఇక్కడ నుండి వచ్చింది కీ అవుతుందా, వాల్యూ అవుతుందా? అసలు కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఇది చాలా చాలా ఈజీ కాన్సెప్ట్. వెరీ గుడ్. ఎందుకంటే రిట్రీవ్ అనే ఆపరేషన్ ఏం చేస్తుంది, కీని తీసుకొని ఆ కరెస్పాండింగ్ వాల్యూని బయటకి ఇస్తుంది. ఇప్పుడు నా క్వశ్చన్ ఇప్పుడు ఏంటంటే నాకు అన్ని వాల్యూస్ కావాలి, అన్ని కీస్ యొక్క వాల్యూస్ కావాలి. ఇక్కడ మీకు బయటకు వచ్చినప్పుడు ఏమొస్తుంది, అన్ని కీస్ వస్తుంది కదా. నాకు ఈ బయటకు వచ్చినప్పుడు ఓకే, ఈ బయటకు వచ్చినప్పుడు నాకు అన్ని వాల్యూసే కావాలి. అర్థమవుతుందా, అన్ని వాల్యూసే కావాలి. ఇప్పుడు ఏం చేస్తారు, ఫర్ ఈచ్ లో మీరు లోపలికి ఇస్తుందే బయటకు వస్తుంది. కానీ నేను ఒకటి చెప్పాను, ఏం చెప్పాను, మీకు కన్సాలిడేటెడ్ అవుట్పుట్ రావడానికి ఒక మెథడ్ ఉంది, ఆ మెథడ్ యూస్ చేస్తే మీకు నచ్చిన అవుట్పుట్ అనేది బయటకు వస్తుంది అని చెప్పాను. అది ఎలా చేయగలరు? parallel for each. వెరీ గుడ్, యూ కెన్ యూస్ ప్యారలల్ ఫర్ ఈచ్. కానీ నేను ఒక కండిషన్ పెట్టాను, నాకు సీక్వెన్స్ లో రావాలి అని, 1 by 1 రావాలి. ప్యారలల్ ఫర్ ఈచ్ ఎలా పడితే అలా ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. నాకు 1 by 1 రావాలి, నేను ఫర్ ఈచ్ యూస్ చేయాలి, అప్పుడు నేను ఎలా నన్ను కన్సాలిడేటెడ్ అవుట్పుట్ వస్తుంది. మ్యామ్ రిట్రీవ్ బదులు రిట్రీవ్ ఆల్ యూస్ చేయొచ్చు కదా మేడం? ఏదండి, రిట్రీవ్ ఆల్ యూస్ చేస్తే అప్పుడు ప్రాబ్లం ఏమవుతుందో తెలుసా, రిట్రీవ్ ఆల్ యూస్ చేస్తే కీస్ వాల్యూస్ అన్ని కలిపి వచ్చేస్తాయి. అండ్ కీస్ వాల్యూస్ అన్ని కలిపి వస్తాయి, ప్లస్ మీకు ఎలా ఉంటుందంటే ఒక ఫార్మాట్ లో రాదు, ఎన్క్రిప్ట్ అయి వస్తూ ఉంటుంది అన్నమాట వాల్యూ అనేది. రిట్రీవ్ ఆల్ కూడా మనం యూస్ చేస్తాం, నేను ఇంకో యూస్ కేస్ అది చెప్తాను. కానీ ప్రస్తుతానికి ఈ సినారియోలో ఇలాంటి సినారియోస్ మీకు ఇస్తారు. ఓకే, ఈ ఫర్ ఈచ్ కి ఆబ్జెక్ట్ ఓన్లీ 1 అని ఇస్తున్నాం కదా మేడం, రికార్డ్స్. అవును, అక్కడ బ్యాచ్ సైజ్ మారిస్తే వస్తుందేమో కదా మేడం? yeah, you can change the batch size. Very good, you're thinking in an advanced way. Okay, batch size మారిస్తే ఏమొస్తుందండి, బయటకు వచ్చాక మేము ఏమవుతుంది,
ఏమవుతుందో చెప్పండి. It మీకు assigned పేలోడ్ 5 అలానే records. ఉంటుంది. 5 రికార్డ్స్ వస్తాయి, కానీ పేలోడ్ నేను బయట యూస్ చేసుకోలేను కదా. ఇదిగోండి, ఇది లోపలికి వెళ్తున్న పేలోడ్ ఏదైతే ఉంది, కీసే ఉన్నాయి. సో బయటకు వస్తుంది కూడా నాకు కీసే వస్తుంది. నేనేమంటున్నాను, నాకు వాల్యూస్ కావాలంటున్నాను. అచ్చా అచ్చా, ఐ గాట్ యువర్ పాయింట్. సో ఇక్కడ వేరియబుల్ ఉంది కదా, సో ఆ పేలోడ్ మొత్తం వేరియబుల్ వచ్చేస్తుంది అంటున్నారా మీరు? Yeah, ma'am. గుడ్ గుడ్. నేను ఎలా అనుకున్నానంటే 1 పెట్టి, ఓకే, బయట నేను ఒక కాన్సెప్ట్ చెప్పాను, మీకు గుర్తుందో లేదో. బయట ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి అది ఎంప్టీ అరేగా పెట్టుకోవాలి, సేమ్ వేరియబుల్ తో లోపల మనం డిక్లేర్ చేసి కన్కాటినేట్ చేయాలి అని చెప్పాను. గుర్తుందా? Yeah, ma'am. గుర్తు. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్, మోహన్, ఇన్ దిస్ కేస్ యూ థాట్ ఇన్ అ వెరీ గుడ్ వే, బట్ ఐ వుడ్ సే వన్ థింగ్ ఏంటంటే, రిట్రీవ్ అనేది బల్క్ రిట్రీవ్ లేదు మనకి ఇక్కడ వస్తున్న ఏంటి, ఎరే వస్తుంది కదా, అంతేనా? ఎరే వస్తుందా, మనం ఒక్కొక్క కీనే పంపించాలి. అర్థమైందా? ఒక్కొక్క కీని పంపిస్తేనే మీకు ఒక్కొక్క వాల్యూ వస్తుంది. అలా అని బల్క్ గా పంపిస్తే మీకు అన్ని బల్క్ వాల్యూస్ రావు. ఇక్కడ బల్క్ రిట్రీవ్ ఉందనుకోండి, అప్పుడు మేబీ ఇక్కడ కీ ఒక్కటే ఎక్స్పెక్ట్ చేస్తుంది. యూ అండర్స్టూడ్ మై పాయింట్, రైట్? యూ గాట్ మై పాయింట్, మోహన్? Yeah, ma'am. ఒక కీ Yeah. ఎక్స్పెక్ట్ చేస్తుంది. యా, సో మీకు ఇంకా యూ డోంట్ హ్యావ్ ఎనీ అదర్ వే. మీరు కావాలంటే రిట్రీవ్ ఆల్ యూస్ చేసుకొని దాన్ని డీక్రిప్ట్ చేసుకొని మనం చెయ్యొచ్చు, అలా చెయ్యొచ్చు, అది చేద్దాం నెక్స్ట్. బట్ ప్రస్తుతానికి నేను ఒకటే లోపలికి ఇద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే ఇక్కడ ఒకటే కీ ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో నాకు ప్రతిసారి ఒక వాల్యూనే బయటకు వస్తుంది. ఓకేనా? ఫస్ట్ టైం కీ ఇదిగోండి, కీస్ అన్ని బల్క్ లో వెళ్తాయండి. వెళ్ళిన తర్వాత ఒక్కొక్క బ్యాచ్ సైజ్ పెట్టాం కాబట్టి 1 2 3, అలానే 1 2 3 అలా 5 టైమ్స్ ఐటరేట్ అవుతుంది. 5 రికార్డ్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, సో నేను చెప్పాను కదా, బయట ఈ పేలోడ్ అనేది యాక్సెస్ చేయలేం. ఫర్ ఈచ్ కి ముందు ఏం వెళ్తుందో బయటకు పోతే అదే వస్తుంది. కానీ నేను ఏమంటున్నాను, నాకు వాల్యూస్ కావాలి అని చెప్తున్నాను. అప్పుడు ఏం చేస్తానంటే, వాట్ ఐల్ డూ, ఐ విల్ put a variable out. Okay, so I will declare an empty variable value, okay, as array. Okay, and what I'll be doing here, I will consolidate the output. I don't like this variable, instead I'll put a transform message. Transform message పెట్టి కన్సాలిడేట్ చేస్తాను. ఓకేనా? సో కన్సాలిడేట్ ఎలా చేస్తానంటే చూడండి. it got stuck. ఇది నేను చాలా ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, రిట్రీవ్ ఆల్ ఒక లిజనర్ పెట్టి, వాట్ ఇస్ దిస్, ఓకే, ఒక లిజనర్ పెట్టి రిట్రీవ్ ఆల్ పెట్టేసి నేను ఆపేసి నేను చెప్పేయచ్చు. బట్ ఐ వాంటెడ్ టు రీకలెక్ట్ ఆల్ ద కాన్సెప్ట్స్ దట్ ఐ టోల్డ్. నేను ఆ రీకలెక్ట్ చేయాలనే మీకు మళ్ళీ చూపిస్తున్నాను. మళ్ళీ ఆ సినారియోస్ ని తీసుకొస్తున్నాను. ఫర్ ఈచ్ పెడుతున్నాను, లోపల బ్యాచ్ 1 పెడుతున్నాను, ఎలా ఇటరేట్ చేయాలో అని చూపిస్తున్నాను. ఓకే, ఐ కెన్ టెల్ ఇట్ ఇన్ అ వెరీ సింపుల్ వే అండి. ఐ కెన్ టెల్, that is not a problem, but I want you all to understand the concept. So ఇక్కడ చూడండి, ట్రాన్స్ఫార్మ్ మెసేజ్ ఉంది కదా. వాట్ ఇస్ ద టైం నౌ? 9. So you have to bear with me for about 15 minutes. Okay, so ఇక్కడ JSON అని ఇస్తున్నాను. ఓకే, సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే, vars dot value plus. Okay, what is the payload that is coming in? Every time I'll be getting a value, right? So ఆ value ని నేను iterate చేస్తున్నాను. And one more thing guys, దీన్ని ఒక ఇందులో పెట్టండి. ఓకే, అరేలో పెట్టండి, ఎందుకంటే మనం ప్లస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ప్లస్ అంటే కన్కాటినేషన్. అండ్ నేను చెప్పాను, ఒక అరే అనేది ఇంకొక అరేతోనే కన్కాటినేట్ చేయొచ్చు. దిస్ ఇస్ అన్ ఎంప్టీ అరే. ఓకే, సో ప్లస్ అని పెట్టి ఇంకొక దాంతో కన్కాటినేట్ చేస్తున్నాను. అర్థమవుతుందా? సో నౌ వాట్ ఐల్ బి డూయింగ్, కంట్రోల్ ఎస్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఈ ఫర్ ఈచ్ బయట ఒక సెట్ పేలోడ్ పెడతాను. సెట్ పేలోడ్ పెట్టి, నాకు ఈ వేరియబుల్ లో ఉన్న వాల్యూ సెట్ పేలోడ్ లో రావాలంటే నేను ఏం చేయాలి? ఎనీ గెసెస్ ఫ్రమ్ యువర్ సైడ్? నాకు ఈ వేరియబుల్ లో వాల్యూ వస్తుంది, ఇప్పుడు కన్సాలిడేటెడ్ అవుట్పుట్ వస్తుంది. నాకు ఇప్పుడు ఈ పేలోడ్ లో రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడు నేను ఏం చేయాలి? చాలా ఈజీ కాన్సెప్ట్. నా ఫస్ట్ క్లాస్ మీరు వింటే మీరు చెప్పేయగలరు. I want to set the payload which is the value of this variable.
And guys, I gave this as payload, so apologies. This is a variable పేరేంటి value. Hey, don't get tensed. ఇది నేను హై లెవెల్లోనే చెప్తున్నాను, మీరు టెన్షన్ పడిపోయి ఉన్నది కూడా పాడు చేసుకోకండి. ఓకే, దిస్ ఇస్ అ హై లెవెల్ థింగ్ ఐమ్ టెల్లింగ్. ఐఎమ్ మేకింగ్ యూ ప్రిపేర్ ఫర్ ద వర్స్ట్ అంతేకాని మేము భయపడడానికి కాదు. ఓకే, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, డోంట్ వరీ. ఇప్పుడు నేను ఒకటి ఇచ్చాను కదా, ఏంటది? బయట ఉన్న వేరియబుల్ పేరేంటి? వాల్యూ. ఓకే, ఈ లోపల ఉన్న వేరియబుల్ పేరేంటి? వాల్యూ. ఓకే, రెండు వేరియబుల్లు సేమ్ ఉండాలి. ఎప్పుడు మనకి కన్సాలిడేటెడ్ అవుట్పుట్ రావడానికి ఆ రెండు వేరియబుల్లు సేమ్ ఉండాలి. అండ్ ముందు వాల్యూని, ఇప్పుడు వచ్చిన వాల్యూని మనం పేలోడ్ తో కన్కాటినేట్ చేయాలి. అంటే ప్రతిసారి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫస్ట్ వాల్యూ వస్తుంది, సెకండ్ టైం ఫస్ట్ వాల్యూకి సెకండ్ వాల్యూకి కన్సాలిడేట్ చేస్తుంది, థర్డ్ వాల్యూకి అలా 5 టైమ్స్ 5 వాల్యూస్ కన్సాలిడేట్ అవుతాయి. కన్సాలిడేట్ అయ్యి మనకి బయటకు వస్తుంది అవుట్పుట్. ఓకేనా, అది మ్యాటర్. ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు చెప్పాను కదా, ఈ పేలోడ్ ఈ బయటకు వచ్చే పేలోడ్ సేమ్ ఉంటుంది. అంటే నేను లోపల ఏ పేలోడ్ ఇస్తున్నాను? ఇక్కడ కీస్ అన్ని ఇస్తున్నాను, సో బయటకు వచ్చేది కూడా కీస్. నాకు అలా కాదు, నాకు కీస్ కాకూడదు, నాకు వాల్యూస్ రావాలి. అప్పుడు నేను ఏం చేయాలి? ఈ పేలోడ్ ప్లేస్ లో నేను ఏం పెడితే నాకు ఈ లోపల ఉన్న వాల్యూ రిఫ్లెక్ట్ అవుతుంది? అది నాకు ఒక్కటి చెప్పండి చాలు. దిస్ ఇస్ కమింగ్ ఇన్, ఎవరైనా చెప్పగలిగితే ఎందులో వస్తుంది? వేరియబుల్ లో వస్తుంది. ఆ వేరియబుల్ పేరేంటి? ఆ వేరియబుల్ పేరేంటి? వెరీ గుడ్. సో హౌ కెన్ ఐ యాక్సెస్ దట్ వాల్యూ? ఐ మీన్ వేరియబుల్ నేమ్ vars dot, value. అంతే సింపుల్. vars dot value అనే దాంట్లో నాకు నా వాల్యూస్ అన్ని స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు దాన్ని రిట్రీవ్ చేద్దాం అనుకుంటున్నాను. రిట్రీవ్ చేసి అది సెట్ పేలోడ్ గా పంపిస్తున్నాను. ఎందుకు సెట్ పేలోడ్ గా పంపిస్తున్నానంటే ఎవరైనా చెప్పగలరా? పోస్ట్ మ్యాన్ లో నాకు పేలోడ్ సెక్షన్ లో అది కావాలి, కనబడాలని పంపిస్తున్నాను అంతే. ఓకేనా, పోస్ట్ మ్యాన్ లో ఏం రిఫ్లెక్ట్ అవుతుంది? ఎప్పుడు బాడీ రిఫ్లెక్ట్ అవుతుంది. బాడీ అంటే ఏంటి? పేలోడ్, అంతేనా? ఒకవేళ పెట్టకపోతే ఫర్ ఈచ్ నుండి బయటకు వచ్చే పేలోడ్ అనేది వస్తుంది అక్కడ, అంతే కదా. ఫర్ ఈచ్ నుండి బయటకు వచ్చే పేలోడ్ ఏంటి? ఇక్కడ ఏదైతే ఇన్కమింగ్ వెళ్తుందో అదే బయటకు వస్తుంది. అందుకనే నేను సెట్ పేలోడ్ పెట్టాను. ఓకేనా, సెట్ పేలోడ్ పెట్టి సెట్ చేస్తున్నాను. నౌ ఐ విల్ రన్ ద ప్రాజెక్ట్. ఓకే, నౌ వాట్ ఐ విల్ డూ, నేను డీబగ్ చేసి రన్ చేస్తాను, అది బెస్ట్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్కటి నేను బ్రేక్ పాయింట్ పెట్టి మీకు పంపిస్తూ ఉంటే మీకు అర్థం అవుతుంది. ఓకేనా, దాట్ ఈస్ ద. ఓకే గైస్, సో నో ప్రాబ్లం, లెట్స్ కాన్సన్ట్రేట్ ఆన్ అదర్ థింగ్స్. మనం రిట్రీవ్ ఆల్ కీస్ చూసాం. ఓకే, స్టోర్ ఏం చేస్తుంది? కీని వాల్యూని స్టోర్ చేస్తుంది. రిట్రీవ్ ఆల్ కీస్ అంటే కీస్ ని మాత్రమే రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్ ఆల్ అంటే కీస్ ని వాల్యూస్ ని రెండింటిని రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్ అంటే కీ బట్టి వాల్యూని రిట్రీవ్ చేస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, స్టోర్ విల్ స్టోర్ బోత్ కీ అండ్ వాల్యూ. retrieve all keys will retrieve all the keys. retrieve all will retrieve all the key and value, అంటే కీ వాల్యూ పేర్స్ ని రిట్రీవ్ చేస్తుంది. రిట్రీవ్ ఏం చేస్తుందంటే మీరు ఇచ్చిన కీ బట్టి వాల్యూని రిట్రీవ్ చేస్తుంది, అంతే, సింపుల్. ఓకే, కంటైన్స్ అంటే ఏం చేస్తుంది? కంటైన్స్ అంటే మీరు ఇస్తున్న ఏదైనా వాల్యూ ఉందా లేదా అని చెక్ చేస్తుంది, అంతే. ఓకేనా, రిమూవ్ అయితే ఏం చేస్తుంది? రిమూవ్ ఏం చేస్తుందంటే మీరు ఏదైనా కీ ఇచ్చారనుకోండి, ఆ మొత్తం డేటాని రిమూవ్ చేస్తుంది. ఆ కీ వాల్యూ పేరు రెండు. ఓకే, ఆ కీకి కరెస్పాండింగ్, ఇప్పుడు ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాను అంటే ఐడి ఈజ్ ఈక్వల్ టు 1 అనే ఎంటైర్ రోని డిలీట్ చేస్తుంది. అలానే ఒక కీ ఇచ్చారు, ఆ కీ రిలేటెడ్ డేటా, కీ అండ్ వాల్యూ పేరుని రెండింటిని డిలీట్ చేస్తుంది. క్లియర్ అంటే మొత్తం రికార్డ్స్ అన్ని డిలీట్ చేసేస్తుంది. సింప్లీ లైక్ డిలీట్ ఆపరేషన్. ఇవే నేను ఇలా చెప్పుకొని వెళ్ళిపోతే చాలా ఈజీగా ఉంటుంది కదా, చాలా ఈజీగా ఉంది. కానీ ఇలా చేసినప్పుడు కొంచెం కష్టం అనిపించింది. దిస్ ఇస్ వాట్ mule is. ఓకే, దిస్ విల్ బి అండర్స్టూడ్ బై యూ ఓన్లీ విత్ ద ప్రాక్టీస్. ఓకే, ఇప్పుడు ఒకసారి మనం ఒక్కొక్కటి రన్ చేసి చూద్దాం, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. నౌ టెల్ మీ వాట్ కైండ్ ఆఫ్ ఆపరేషన్ ఐ యూజింగ్ హియర్? ఏం ఆపరేషన్ చేస్తున్నాను నేను? గెట్టా పుట్టా? గెట్టా పుట్టా? గెట్ మ్యామ్.
We are retrieving. Very good. Retrieving kada. Very good. Very good. Good attempt by you guys. You at least understood. You gave good answers. I am very satisfied. Okay. So now click on send. Okay. ఏంది వెళ్తుందా లేదా? యా వచ్చింది. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్కి వెళ్దాం. ఏం చేస్తుంది? రిట్రీవ్ చేసింది ఎన్ని 6 రికార్డ్స్ 5 రికార్డ్స్ 6 రికార్డ్స్ నేను పంపించాను. 6 రికార్డ్స్ రిట్రీవ్ చేసింది. అవేంటి అన్నీ ఎలా వెళ్తున్నాయి? ఓకే, అరేలా వచ్చింది. ఓకే, సో నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఇప్పుడు చూసారా, ఒక్కొక్క పేలోడ్ అంటే ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. ఓకే, ఒక్కొక్క వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ అని చెప్పాను. సారీ, యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ కమింగ్ యాజ్ అన్ ఆబ్జెక్ట్ కదా, ఒక స్ట్రింగ్ లా వస్తుంది. ఓకే, యా, అంటే ఒక్కొక్క రికార్డ్ వెళ్తుంది, అరేలా రావట్లేదు, అరే ఆఫ్ స్ట్రింగ్ రావట్లేదు. ఐ మెంట్ టు సే దాట్. ఓకే, సో నెక్స్ట్కి వెళ్తున్నాం. ఇప్పుడు రిట్రీవ్ ఏం చేస్తుందో చూద్దాం. రిట్రీవ్ ఏం చేస్తుంది? వాట్ హ్యాపెన్? Default value was not provided or resolved to null value. Acha, okay, but that should be fine, right? మనం ఇక్కడ ఆబ్జెక్ట్ స్టోర్ యాడ్ చేయలేదు, చూసారా? ఆబ్జెక్ట్ స్టోర్ యాడ్ చేయలేదు, అందుకనే ఎర్రర్ వచ్చింది. ఓకే, దట్స్ ఫైన్. ఐ డోంట్ వాంట్ టు డిలీట్ ఇట్. యా, ఓకే, నేను బయటకు పంపించేస్తున్నాను. దీన్ని సేవ్ చేస్తున్నాను. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం చిన్న ఆబ్జెక్ట్ స్టోర్ వాల్యూ ఇదిగోండి ఈ కాన్ఫిగరేషన్ యాడ్ చేయకుండా మనం కాల్ చేసేసాం. ఓకే, సో దట్ ఈస్ ద ప్రాబ్లం. నేను కంగారులో యాడ్ చేయడం మర్చిపోయాను. ఒకసారి మళ్ళీ రిట్రీవ్ చేద్దాం. ఓకే, ఐఎమ్ రీడిప్లాయింగ్ ది ఏపీఐ. గైస్ 9:30 వరకు ఓకేనా మీకు రోజు? ఐ వాంట్ టు కంప్లీట్ దిస్ అంతే. నేను ఏమి అన్ని చెప్పాను, జస్ట్ చూపిస్తాను. ఓకే, ఇవన్నీ మీకు చాలా బేసిక్ ఆపరేషన్స్. ఐఎమ్ రియలీ సారీ, బట్ ఐ హ్యావ్ టు డూ ఇట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసారా, అన్ని 6 వాల్యూస్ వచ్చాయి. 6 వాల్యూస్ లో ఒక్కొక్కటి తీసుకుంటుంది 1. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తుంది. ఏం జరుగుతుంది? ఫస్ట్ పేలోడ్ ఏంటి? హలో అని ఇచ్చాను, గుర్తుందా? యా, సో ఆ ఫస్ట్ పేలోడ్ ఇస్తుంది అంటే ఆ కీ రిలేటెడ్ ఫస్ట్ కీ వచ్చిన వాల్యూ ఇది. ఓకే, నేను చెప్పట్లేదు, ఫస్ట్ కీ ఏదైతే తీసుకుందో ఆ కీ వాల్యూ ఇది. నెక్స్ట్ కీ వాల్యూ ఏంటి? హాయ్ అని ఇచ్చుంటాను. యా, చూసారా, అది. నెక్స్ట్ ఇంకేదో ఇచ్చున్నాను. ఓకే, ఇక్కడ మీరు వేరియబుల్ చూసారా? వేరియబుల్ ని కొంచెం జాగ్రత్తగా చూడండి. వచ్చినవన్నీ కన్సాలిడేట్ చేస్తుంది. యు గాట్ మై పాయింట్? ఇట్స్ కన్సాలిడేటింగ్ ఎవ్రీథింగ్. నేను అంటున్నాను, వాల్యూస్ ని కన్సాలిడేట్ చేస్తుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దాట్. ఇప్పుడు చూడండి, ఈ పేలోడ్ ముందు ఇక్కడ నుండి బయటకు వచ్చే పేలోడ్ ఏముంది? కీసే ఉన్నాయి, మళ్ళీ కీసే ఉన్నాయి. కానీ నాకు లోపల ఉన్న వాల్యూ బయటకు రావాలంటే ఐ షుడ్ యాక్సెస్ దిస్ వాల్యూ, దిస్ వేరియబుల్ వాల్యూ. ఓకే, ఇప్పుడు నాకు బయటకు ఏమొస్తుంది? చూసారా, దిస్ ఇస్ ద వన్ విచ్ కేమ్. నేను అన్ని స్ట్రింగ్లు ఇచ్చాను, ఒక్కటి మాత్రం JSON పేలోడ్ ఇచ్చాను. గైస్, ఆర్ యూ క్లియర్ విత్ ద టాపిక్? వాట్ ఎవర్ ఐ టోల్డ్ యూ టిల్ నౌ. అర్థమైందా? అర్థం కాలేదా? మళ్ళీ ఒకసారి చెప్పమంటే చెప్తాను. ఎవ్రీవన్, ఐ వాంట్ ద response from everyone now. Everyone has to answer. Yeah, ma'am, understood. Very good. Yeah, thank you. So this is what I'm expecting. So నేను ఈజీగా చెప్పేయచ్చండి, ఇవన్నీ పెట్టక్కర్లేదు, ఈజీగా చెప్పేయచ్చు. కానీ I wanted to make you prepare for the toughest. Okay, so this is done. రిట్రీవ్ ఆల్ అవ్వలేదు కదా, రిట్రీవ్ ఆల్ చేద్దాం. ఓకే, కొన్ని ట్రై చేస్తారా? అంటే నేను చాలా లేట్ అయిపోతుంది కదా, మీకు లంచ్ డిన్నర్ టైం కూడా అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే రేపు వచ్చినప్పుడు రిట్రీవ్ ఒక ట్రై చేయండి. రిట్రీవ్ ఆల్ ఒక ట్రై చేయండి. నేను ఏవైతే చెప్పానో అవి కాకుండా మిగతా ట్రై చేయండి. రిట్రీవ్ ఆల్ అంటే ఏం లేదు, 2 రిట్రీవ్ చేస్తుంది అంతే. ఓకే, రిట్రీవ్ బోత్ ద వాల్యూస్. ఓకేనా? రిమూవ్ అంటే ఒక్కొక్క వాల్యూని రిమూవ్ చేస్తుంది. కంటైన్స్ అంటే మీరు ఇచ్చిన కీ ఉందా లేదా అని చెక్ చేస్తుంది. క్లియర్ అంటే మొత్తం రికార్డ్స్ అన్ని క్లియర్ చేస్తుంది. సో 1 2 3 4 ఆపరేషన్స్ యూ షుడ్ ట్రై. వెరీ సింపుల్ ఆపరేషన్స్. మీరు ఒక ఈ లిజనర్ పెట్టి ఆ ఆపరేషన్ పెట్టినా సరిపోద్ది నాకు. బట్ ఐ వాంట్ యూ టు you do all the other operations and then come prepared. Okay guys, I'm leaving you. Okay, we can wind up for the session today. Thank you. Okay, thank you so much. See you.